హాయ్ అందరికి నమస్కారం. చాలా అంటే దాదాపు ఒక 4 years తర్వాత ఓ వ్యక్తిని మీరు చూడబోతున్నారు. ఆయన ఎవరు అనేది తెలుసుకోవాలంటే మరి కాసేపు చేద్దాం. మామూలుగా ఏ యాక్టర్కి అనేది ఫిజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఏ క్యారెక్టరు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరు ఊహించలేరు, ఆర్టిస్టులు కూడా. సో దానికోసం ఫిజిక్ మెయింటెనెన్స్లో బాగా ఆర్టిస్ట్కి చాలా ఉపయోగం అన్నమాట. సో ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా ఆ ఫిజికల్ మార్గం జరిగింది, జరుగుతూ చేసుకుంటూ వచ్చింది. చాలామంది ఆర్టిస్టులు దానికి మన ప్రత్యక్ష సాక్ష్యం. కానీ రీసెంట్గా కొన్ని సినిమాల్లో మేము కాస్త లావయ్యేనేమో అని అనిపించి ఆయన రీసెంట్గా ఒక స్టిల్స్ వేరే దాన్ని చూస్తే నేను షాక్ అయ్యా. ఏంటి సార్ ఇంత ఫిజిక్ మీరు ఎలాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చే షాక్ అయ్యానండి. అవునండి, రీసెంట్గా నేను మారడం జరిగింది. కొన్ని సినిమాల్లో చాలామంది డైరెక్టర్లు ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా అలా చేసినప్పుడు ఇలా మారడం జరిగింది. ఆయన్ని ఈ లాస్ట్ 4 yearsలో ఎవరికి ఆయన ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. సరదాగా మాట సందర్భంలో సంతోషంగా ఇంటర్వ్యూ కావాలని అడగగానే ఓకే చేసి ఆయన మనకి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు ఇప్పుడు. సో ఆయన ఇప్పుడు మన సంతోష స్టూడియోలో ఉన్నారు. ఆయన ఎవరో కదండి, సీనియర్ హీరో సురేష్ గారు. ఆయన హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మరెన్నో సూపర్ సక్సెస్లో అందుకున్నారు. మరి ఆయన ఇప్పుడు మన ముందు ఉన్నారు. ఆయన మేకవర్ విశేషాల గురించి, అలాగే ఆయన పాత విశేషాల గురించి అన్నీ కూడా మన సంతోషం ఎక్స్క్లూజివ్గా ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సురేష్ గారు. నమస్తే సురేష్, మై నేమ్ సేమ్. ఇద్దరు సేమ్ నేమ్, సురేష్. అంటే సురేష్ ఉన్న పేరు ఉన్న వాళ్ళు అందరూ మంచివాళ్ళు అని నేను విన్నాను. అది ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నిజం అనిపిస్తుంది. స్వీట్ హ్యూమన్ బీయింగ్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. సంతోషం అనేది ఒక సక్సెస్ఫుల్ పత్రిక, అండ్ దెన్ ఇట్ బికేమ్ వీడియో మ్యాగజైన్, అండ్ దెన్ ఇట్ బికేమ్ బ్లాగ్, అండ్ అంచెలంచెలుగా పెరుగుకుంటూ వచ్చింది. మీలాగే ఫ్రమ్ జర్నలిస్ట్ టు యాక్టర్ టు డైరెక్టర్ టు ప్రొడ్యూసర్ టు డిస్ట్రిబ్యూటర్, సో ఇన్ని హ్యాట్లు ధరిస్తున్నారు మీరు. సో వెరీ ప్రౌడ్. సంతోషం అనగానే సంతోషంగా ఎగిరిగంతేసి ఇంటర్వ్యూకి ఓకే అన్నాను. థ్యాంక్ యూ సార్. ఆ మధ్య అంటే ఫస్ట్ టైం కాంట్రవర్సీ ఆడుతాను అనుకోవద్దు. ఆ మధ్య కొన్ని సినిమాలు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఏంటి సురేష్ గారు కొంచెం లావ్ అయినట్టున్నారు, ఎందుకు ఇట్లాగా అనిపించింది. సడన్గా రీసెంట్ కూడా మొత్తం చేంజ్ ఎలా సాధ్యమైంది? అంటే దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. చెప్పండి. ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే నాకు బ్యాక్ ఆపరేషన్ అయింది, L4 L5. సో అంటే హీరోగా చేసేటప్పుడు చాలా రిస్కులు తీసుకొని ఆ రిస్కులకి సరైన సేఫ్టీ లేక, సో అప్పుడు తగిలిన చిన్న చిన్న దెబ్బలు మెల్లమెల్లగా వయసు అయిపోయింది, కొంచెం పెద్ద అయ్యి ఆ తర్వాత లెఫ్ట్ లెగ్ కొంచెం నమ్మనెస్ వచ్చి ఆపరేషన్ కంపల్సరీగా చేయాలని డాక్టర్స్ చెప్పి, సో దాంతో ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాత డాక్టర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఈ కొంచెం ఫిజియోథెరపీ అది చేసుకోవాలి, కొంచెం తడుగ్గా ఉండండి అని చెప్పడం వల్ల నేను కొంచెం దాన్ని నమ్మి, ప్లస్ దాన్ని కూడా ఆసరాగా తీసుకొని కొంచెం నేను రిలాక్స్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 2-3 విషయాలు జరిగాయి. ఫస్ట్ విషయం ఏంటంటే, నాకు నచ్చిన ఒక డైరెక్టరు, సార్ మంచి విలన్ వేషం సార్ మీకు ఇచ్చినవాడిని, కానీ కొంచెం మీరు బొద్దుగా ఉన్నారు అని అనడం కొంచెం ఫస్ట్ తగిలింది. రెండోది, నేను మద్రాసు ఒక షూటింగ్ వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ నాకంటే 2 ఏళ్ళు పెద్ద చిన్నపిల్లవాళ్ళకి అటు ఇటు తిరిగేస్తుంటే, నువ్వేంటి అంటే నేను ఫిజికల్ ఫిట్నెస్లో ఉన్నాను, ట్రైనర్ అయ్యాను, నేను ఇప్పుడు ఆర్టిస్ట్కి బాడీ గార్డ్గా కూడా ఉన్నాను అని మొత్తం షర్ట్ ఓపెన్ చేస్తే కంట్రోల్ చూపించాడు. నాకు వచ్చి మనం ఏంటి ఇట్లా ఉన్నాం, వాడు ఎట్లా ఉన్నాడు అని. మూడోది ఏం జరిగిందంటే, చేసే క్యారెక్టర్లు వచ్చే ఇన్విటేషన్, క్యారెక్టర్ చేయడానికి ఇన్విటేషన్ ఎక్కడ ఛాలెంజింగ్ ఎక్కడ లేదు. ఒక అంకుల్ పాత్ర, ఒక ఫాదర్ పాత్ర, లేకపోతే ఫారెన్ నుంచి వచ్చిన ఒక బంధువు పాత్ర, ఇట్లాంటివి చాలా నార్మల్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఇది మనలో లోపమా లేకపోతే ఇండస్ట్రీలో క్యారెక్టర్స్ తక్కువయ్యా ఏమిటని తర్కించుకున్నప్పుడు నాకు విషయం అర్థమైంది. మనం మారితే మన చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది, సో మనం ఎందుకు మారకూడదు అని ఒక చిన్న డెసిషన్ తీసుకొని ఒక 6 months గ్యాప్ తీసుకున్నాను. సినిమాల గురించి ఆలోచించకుండా నా గురించి మాత్రం నేను ఆలోచించుకొని నన్ను నేను బెటర్ చేసుకోవాలన్న ఒక ప్రయత్నం స్టార్ట్ అయ్యి ఫస్ట్ 10 అడుగులు 20 అడుగులు అయింది. ఈరోజు రోజుకి 20,000 steps చేస్తున్నాం, 200 పుషప్స్ చేస్తున్నాం, ఇది కాకుండా వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నాం. సో ముందు ఒక స్క్వాట్కే వచ్చి నడుము పట్టేసింది, అయ్యో నాకు ఆపరేషన్ అయింది కదా అని అనుకున్న వాడిని అసలు ఫ్రెండ్కి ఫోన్ చేసి అడిగితే ఇదంతా నీ బ్రెయిన్లోనే ఉంది, ఇవన్నీ నువ్వు తీసి బయట పెట్టి నీకేం అవ్వలేదు, నువ్వు ఫ్రెష్గా ఉన్నావు, నీకేం కాలేదు, ఈరోజు ఒకటి చేస్తే రేపు 2 చేయాలి.
సో అతని స్ఫూర్తి నాకు బాగా హెల్ప్ అయింది. సో టుడే ఇన్ని నేను చేయగలుగుతున్నానంటే నన్ను నేను నమ్ముకుంటున్నాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎవ్రీథింగ్. సో ఈరోజు 200 పుషప్స్ అంటే ఫస్ట్ ఒక 10 ఒక రోజుకి చేయడమే కష్టమైపోయింది. అట్లాంటిది నేను మెల్లమెల్లగా ఒక్కోటి పెంచుకుంటూ రోజుకు ఈరోజు 500 తీసుకురావాలనేది నా ప్రతిపాదిక. ట్రైన్ బై గాడ్స్ గ్రేస్. ఓం నమః శివాయ. సో నన్ను నేను మార్చుకున్నప్పుడు మిగతా ఎందుకు మారకూడదు, మన చుట్టూ ప్రపంచంలో ఎందుకు మారకూడదు అని ఇప్పుడు నేను డైరెక్టర్స్ కలుస్తున్నాను. సార్ పెట్టాను సార్, మంచి విధంగా వేషం ఇవ్వండి సార్ అని ట్రై చేస్తాను. ఈ మధ్య ఒక తమిళ డైరెక్టర్ ఫోన్ చేసి సార్ మంచి అంకుల్ వేషం ఉందండి, సినిమా మొత్తం వస్తుంది అని అంటే, విలన్ వేషం ఏమైనా ఉందంటే ఉందండి బట్ చిన్న వేషం బట్ చాలా కిరాతులు దయచేసి నన్ను వేషం చేసి. ఎందుకంటే ఐ నీడ్ ఛాలెంజ్. ఈ రోజు ఒక ఫాదరు ఒక బ్రదరు ఒక అంకుల్ చేసి అలవాటు పడిపోయి ఐ నీడ్ సంథింగ్ డిఫరెంట్. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ అనిమల్ సినిమాలో బాబీ డియోల్ చూసినప్పుడు నాకు ఎంతో ముచ్చట అనిపించింది. ఎందుకంటే లవర్ బాయ్ గా ఇంట్రడ్యూస్ అయిన బాబీ డియోల్ ఈరోజు ఒక సడన్ గా ఒక డిఫరెంట్ గా కనిపించేసరికి అందరికి అట్రాక్ట్ అయింది. సో అట్లా డిఫరెంట్ గా ఒక ఛాలెంజ్ గా ఏదైనా నాకు దొరికితే నాకు బాగుంటుంది ఫీలింగ్ లో దానికోసం అన్వేషణ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఎంతమంది చెప్పినట్టుగా విలన్ క్యారెక్టర్ ఉన్నారు. మీరు ఆల్రెడీ మామగారు అనే సినిమాలో సూరిగాడు అనే సినిమాలో నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ రైట్. ఆ రోజుల్లోనే హీరోగా మీరు అందరికి పాజిటివ్ హీరో. సో అది చేశారు. అలాగే దొంగ ఆటలో కొంచెం సెన్సిటివ్. నాకు తెలంగాణ మీ గురించి వెనకలేదు. నాకు కొంచెం ఇద్దరు మిత్రులు ఇట్లా అప్పుడే ఒక హీరోగా మంచి ఫామ్ ఉన్న టైంలో మీరు క్యారెక్టర్ అప్పుడు సాహసంగా అనిపించలేదు మీకు? చాలా సాహసంగా అనిపించింది. బట్ ఒక విషయం నేనేమి మొదటి నుంచి నేను స్టార్ అవ్వాలని కోరుకోలేదు. మొదటి నుంచి నేను యాక్టర్ అవ్వాలి, ఒక మంచి యాక్టర్గా పేరు తెచ్చుకోవాలి, అందరు చూస్తే వీడు ఏ క్యారెక్టర్ అయినా బాగా చేస్తాడు అనిపించుకోవాలనే తాపత్రయం నాకు మొదటి నుంచి ఉండింది. సో స్టార్ అయిపోవాలి, పెద్ద ఫ్యాన్స్ ఉండాలి, అందరూ పూలు చల్లాలి నా మీద అన్న ఇది మొదటి నుంచి లేదు. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను యాక్టర్ అయితే చాలా పరిస్థితి నుంచి వచ్చినవాడిని. ఈ మాత్రం నాకు జీవితం ఇచ్చిందంటే నాకు ఇది ధన్యం నేను. సో దీన్ని నేను ఎట్లా ఇంకా నేను ఆడియన్స్ని ఎట్లా నేను ఎంటర్టైన్ చేయాలి, ఎట్లా ఎక్సైట్ చేయాలని ఆలోచించాను తప్ప ఒకే మోస పాత్రలు హీరో పాత్రలు చేస్తున్నాను. ప్లస్ ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు లాంటి బడ్జెట్లు, లాంటి డైరెక్టర్లు, లాంటి ప్రొడ్యూసర్లు, వాళ్ళకి దొరికిన హీరోయిన్లు మనకి డెఫినెట్గా దొరకనప్పుడు మన బడ్జెట్లో మనం వాళ్ళు చేసిన చెప్పులు లాంటివి మనం చేస్తే అది మరీ వెలిమొక్కలు వేసినట్టు ఉంటుందని నాకు మొదటి నుంచి ఫీలింగ్. మిగతా వాళ్ళు చిరంజీవి గారు వేసిన రోజు నేను కూడా వేసుకున్నాను, హ్యాపీగా ఫీల్ అయ్యి అటువంటి చార్లు వేసేసుకొని అటువంటి డాన్స్ వేసుకొని చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడు. కానీ నేను ఆల్రెడీ అన్నయ్య గారు చేశారు మనం ఎందుకు అన్న ఫీలింగ్లోనే మొదటి నుంచి ఉన్నాను. సో ఏదో ఒక డిఫరెంట్గా చేయాలి. అటువంటి బడ్జెట్లు లేనప్పుడు డిఫరెంట్ కథలు చేసి ఎట్లాగైనా సరే మెప్పించాలి ఆడియన్స్ అని. సో మనకున్న ఆయుధం కథ. అందుకే పట్టుకొని చూద్దాం కానీ లేకపోతే దొంగాట కానీ ఇవన్నీ డిఫరెంట్ కథలు, డిఫరెంట్ జానర్లు. లేడీస్ హీరో చేశాను, కామెడీ హీరో చేశాను, భవానీ లాంటి యాక్షన్ హీరో చేశాను, ప్లస్ విలనిజం ఉన్న పాత్రలు చేశాను. సో ఇవన్నీ వైవిధ్యం ఉన్న పాత్రల కోసం మొదటి నుంచి తాపత్రయపడేవాడిని. ఇప్పుడు ఇంకా తాపత్రయపడుతున్నాను. ఇప్పుడు ఫిజికాలిటీ మారిన తర్వాత ఒక్క విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఎప్పుడైతే ఫిజిక్ మారాలి అనే ఒక దృక్పథం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఫిజికాలిటీ, స్పిరిచువాలిటీ అన్నీ మారడం స్టార్ట్ చేశాను. మనకంటే ఒక పెద్ద శక్తి ఉన్నదన్నది కొంచెం గట్టిగా నమ్మడం స్టార్ట్ చేశాను. ప్రతిదీ మన చేతిలోనే ఉన్నాయని అనుకోవడం తప్ప అని కూడా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను. మనల్ని మనం బెటర్ చేసుకోవాలి అంతే. అంతేగాని రిజల్ట్ గురించి ఆలోచించకూడదు, అంతేగాని మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు దాని గురించి ఆలోచించకూడదు, అంతేగాని వీళ్ళు ఇన్ని పాత్రలు చేస్తున్నారు లేక వీళ్ళు ఎంత తీసుకుంటున్నారు ఇవన్నీ గురించి నేను మొదటి నుంచి ఆలోచించలేదు. ఇప్పుడు ఇంకా ఆలోచించడం మానేశాను. ఇప్పుడు ఒక పాత్ర ఎవరన్నా బాగా చేశారంటే బా సరస్వతి అతనికి ఆశీర్వాదం ఇచ్చింది అనుకోవడం తప్ప వేరే ఆలోచన ఏది లేదు నాకు. ఎవరన్నా బాగా యాక్ట్ చేస్తే దాన్ని ఎంజాయ్ చేయడం ఎక్కువ చేస్తున్నాను. సో స్పిరిచువాలిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఐఎమ్ ఓన్లీ ఒక చిన్న ఐలాండ్ లాగా తయారై నా గురించి నేను ఎక్కువ ఆలోచించడం, నేను ఏం చేస్తే ఇంకా జనాన్ని ప్లీజ్ చేయడానికి ట్రై చేయడం, నేను ఏం చేస్తే నా ఫ్యామిలీకి ఇంకా బెటర్గా నేను ప్రొవైడ్ చేయడం గురించి ఆలోచిస్తున్నాను తప్ప నాకేమొచ్చింది అన్న దాని గురించి కొంచెం మెల్లగా ఆ ఆలోచనలు కొంచెం తక్కువ చేసుకుంటున్నాను.
ప్లస్ మీరు చెప్పినట్టు సూర్యగాడు కానీ దొంగాట కానీ ఇవన్నీ వచ్చి ఒక పాలిష్డ్ విలన్ క్యారెక్టర్. ఎక్కడ దానికి ఫిజికాలిటీ అవసరం లేదు. ఇప్పుడు ఒక హీరో కానివ్వండి, ఒక విలన్ కానివ్వండి, మంచి బాడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డైరెక్టర్ కలవగానే షేక్ అంటే చాలా కంట్రోల్ పెట్టి చూస్తున్నారు ఇటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫిజికల్ ఫిట్నెస్. ఈ టైంలో నేను వెనకబడకూడదు, నేను మిగతా వాళ్ళని కంపేర్ చేస్తే నేను తక్కువ అనిపించుకోకూడదు అన్న దానికోసం నన్ను నేను బెటర్ చేసుకుంటే నాకున్న కాంపిటీషన్ అంతా నిన్నటి సురేష్, రేపు నా కాంపిటీషన్ ఈరోజు సురేష్. సో ఎవ్రీ డే ఐ వాంట్ టు బెటర్ మై సెల్ఫ్ అండ్ మేక్ మై సెల్ఫ్ బెటర్ ఫర్ ద డైరెక్టర్స్. వాళ్ళు ఎటువంటి క్యారెక్టర్ ఆలోచించినా నేను రెడీ అని చెప్పగలిగే పరిస్థితిలో ఉండాలని నా తాపత్రయం. నాకు తెలిసి మీరు ఇండస్ట్రీకి వచ్చి 40 years అయిపోయింది. ఎక్కువ 42 years. 42 years అయింది. నేను 30 సంవత్సరాలు మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. చాలా డేరింగ్గా డాషింగ్గా ఉండే సురేష్ సడన్గా ఈ స్పిరిచువాలిటీలోకి ఎందుకు మారాడు? ఈ డాషింగ్ డేరింగ్ ఇంకా ఉంది, అది ఎక్కడికి వెళ్ళలేదు. స్పిరిచువాలిటీ అంటే దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు పూర్తిగా అర్థం కావట్లేదు, ఎందుకంటే నేను అంత రేంజ్కి మీట్ అవ్వలేదు. స్పిరిచువాలిటీ ఈజ్ అబౌట్ బిలీవింగ్ మనకంటే ఒక హయ్యర్ పవర్ని నమ్మి మొత్తం వదిలేయడం కంటే ఆ స్పిరిచువాలిటీ మనలో తెచ్చుకొని మనల్ని మనం బెటర్ చేసుకోవడం, ప్లస్ లేచిన వెంటనే ఒక ప్రార్థన, అది గాలికి కావచ్చు, నేలకు కావచ్చు, సూర్యుడికి కావచ్చు, సాయంత్రం అయితే చంద్రుడికి కావచ్చు, ఎనీ పవర్ దట్ ఈస్ అబవ్ అస్. ఇప్పుడు మిగతా రిలీజన్స్ కంపేర్ చేసుకుంటే మన హిందూ రిలీజన్లోనే మనం కోతిగా చూడం, ఆంజనేయుడిగా చూస్తాం, ఒక చెట్టుగా చూడం, ఒక దేవుడిగా చూస్తాం. సో ఎవ్రీ క్రీచర్ ఇన్ దిస్ వరల్డ్, ఎవ్రీ క్రియేషన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ పవర్. ఇట్ హ్యాస్ టు బి గివెన్ రెస్పెక్ట్ అండ్ దండం పెట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే మనం రోజాని తుంపడం కోసం చెట్టుని కట్ చేయం, ఒకటి రోజాని మాత్రం తీసుకుంటాం. ఆ రోజా కూడా నాకు తెంపడం ఇష్టం లేదు, ఎందుకంటే అది 2 రోజులు చెట్టు మీద ఉంటుంది. ఆ 2 రోజులన్నా చూసి ఆనందిద్దాం. ఈ బాబోయ్ సురేష్ చాలా మంది చాలా ఇంటర్వ్యూ చేశాను నేను. ఎప్పుడు మీలో ఒక రోజు పోయాలంటేనే మీరు అంత ఇబ్బంది పడుతున్నారంటే అంటే చాలా మార్పు వచ్చింది మీలో, అయితే చాలా చేంజెస్ అని కనిపిస్తుంది నాకు. వాళ్ళ జీవితం మీద రెస్పెక్ట్ పెరిగింది. స్పిరిచువాలిటీ అంటే రెస్పెక్టింగ్ ద సరౌండింగ్స్ అరౌండ్ యూ, రెస్పెక్టింగ్ ద వరల్డ్, రెస్పెక్టింగ్ ద యూనివర్స్. దాని కారణం దానికి కారణం ఏమిటంటే బలహీనుడికి అన్నీ బలహీనంగానే కనపడతాయి, అన్నీ తక్కువగానే కనపడతాయి, అన్నీ పేదవంగా కనపడతాయి. కానీ మనలో బలం, శక్తి పెరిగే కొద్ది మన చుట్టూ ఉన్నది ఎంత పెద్ద శక్తి అనేది అర్థమవుతుంది. సో మై ఫిజికాలిటీ ఇంప్రూవ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు స్పిరిచువాలిటీ. సురేష్ ఇప్పుడు బలహీనుడా బలవంతుడా? బలవంతుడు కాబోతున్న ప్రయత్నంలో ఉంది సురేష్. ఎందుకు అలా? సో బలం అనేది మన ఒంట్లో మాత్రం కాదండి, మన గుండెలో ఉండాలి, మన నాభిలో ఉండాలి బలం, మన గొంతులో ఉండాలి బలం, మన చూపులో బలం ఉండాలి. సో బలం ప్రతి దాంట్లోనూ ఉంది. ఆత్మస్థైర్యం. సో మనం తింటున్న వాటిలోనూ బలం ఉండాలి. ఎందుకంటే మన బాడీని ఒక టెంపుల్గా, మనం ఒక గుడిగా మనం చూసుకున్నప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఆస్వాదిస్తాం ఏం తినాలి, ఏం తినకూడదు అనేది. ఇంతకు ముందు పడి బిర్యానీలు తినేసామండి. ప్లస్ వంటలు అంటే బాగా ఇష్టం, నాకు వండడం బాగా ఇష్టం. కానీ ఈ రోజు నేను హెల్తీ ఫుడ్ లో ఎక్స్పర్ట్ అయ్యాను. ఆయిల్ తక్కువగా వాడుతూ, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకొని, లీన్ మీట్ మీద, ప్లస్ ఈరోజు బిర్యానీ అంటే ఇంత అన్నం ఇంత కండ మాత్రం తినే పరిస్థితికి వచ్చాను నేను. అంతేగాని బిర్యానీ అంటే ఇంకా ఇష్టం. సో అవన్నీ ఇప్పుడు నాన్ వెజ్ అంటే ఈరోజు చికెన్, ఫిష్, గుడ్డు వరకే ఇప్పుడు పరిమితం, అంతకంటే ఏం లేదు. సో ప్రతిదీ లిమిట్. అండ్ ప్లస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను. అంటే మధ్యాహ్నం భోజనం తర్వాత మరుసటి రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. నైట్ ఇంకేం ఉండదు. 18 hours. చాలా 20 hours కూడా చేస్తున్నారు. అది కొంచెం ఎందుకంటే మనకి స్టామినా కావాలండి. మనం షూటింగ్ లో ఉంటాం, మనం ప్లస్ షూటింగ్ లో పరిగెత్తాలి, పడాలి, లేవాలి,
ప్లస్ అనర్గళంగా డైలాగ్ చెప్పాలి. సో మనకి 16 hours అనేది ఐ థాట్ వాజ్ అ గుడ్ కాంప్రమైజ్. ఎన్ని కేజీలు దగ్గర? 19.5 kg తగ్గాను. ఇంకొక 6 kg బ్యాలెన్స్. ఓకే అబ్బా. 24 మొత్తం 24 kg తగ్గాలన్నారా? మొత్తం 25 kg. నేను 109 ఉన్నాను, ఇప్పుడు 89కి వచ్చాను. 84 అవ్వాలనేది ఒక థాట్. 83 to 84 అనేది నా టార్గెట్. రెగ్యులర్ డైట్ ఏంటి? మార్నింగ్ వచ్చి మార్నింగ్ గ్రీన్ టీ, ఎగ్ వైట్స్, ఫ్రూట్స్. ఆఫ్టర్నూన్ వచ్చి గ్రిల్ చికెన్, వెజిటబుల్స్. అండ్ ప్లస్ ఎప్పుడైనా ఒక పుల్కా. న్యూట్రిషన్ ఫాలో అవుతున్నాను. అండ్ ప్లస్ మధ్యలో వచ్చి ఈ బాదాం మిల్క్ లాంటివి, ప్లెయిన్ బాదాం మిల్క్, ఏం షుగర్ లేదు, నథింగ్ యాడెడ్, నో యాడెడ్ షుగర్స్, అంతే. మధ్యాహ్నం కట్ ఆఫ్. ట్రైనర్ పెట్టుకున్నారా? ట్రైనర్ లేదండి. ట్రైనర్ యాక్చువల్గా నా మద్రాస్ ట్రైనర్ బాగా టచ్ ఉంది. సో తను ఇచ్చే టిప్స్ ట్రిక్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక 6x6 రూమ్ లో నువ్వు 6 pack ఎలా తయారు చేయొచ్చు, నువ్వు మంటలు ఎట్లా చేయొచ్చు అనేది నేర్పించాడు. సో ఐ ఫాలోయింగ్ దట్. ఒక జిమ్ కానీ ఒక పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ కానీ అవసరం లేదండి. వాట్ ఎవర్ దెర్ ఇస్. కష్టపడి ఎప్పుడు జిమ్ లో ఉంటారు, ఎక్కువ జిమ్ లో ఉంటారు. నేను 3 సార్లు జిమ్ గజనీ మహమ్మద్ లాగా ట్రై చేశానండి. 3 సార్లు మంచి బాడీ వచ్చింది. ఫస్ట్ టైం వచ్చి మోర్ ఆన్ ఫ్యాషన్ కోసం జిమ్ చేశాను. రెండోసారి ఒకటి కండల కోసం జిమ్ చేశాను. ఈసారి నేను వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నాను ఫర్ ఫిట్నెస్, ఫర్ హెల్త్. అంటే ఇప్పుడు మనం చేయగలిగింది త్రూఅవుట్ కంటిన్యూ చేసే విధంగా ట్రై చేస్తున్నాం తప్ప కండలు పెంచేసుకొని మనం ఫోటోలు ఇచ్చేసుకొని ఆ తర్వాత మర్చిపోవడం గురించి కాదు. దిస్ ఇస్ ఐ వాంట్ టు ఫాలో దిస్ లైఫ్. ఇవన్నీ ఈ వయసులో చేయడం కష్టంగా అనిపిస్తలేదా? మామూలు కష్టం కాదండి, ఒక్క కష్టం అండి. కానీ కష్టం లేదే సుఖం లేదు కదా. సో కష్టపడకుండా సుఖం అనుభవించాలనేది చాలా అది అత్యాస అవుతుంది. సో మనం ఇప్పుడు పడే కష్టం, ఒంటరిగా ఒక రూమ్ లో మనం పడే కష్టం, నలుగురు ముందు మనం పడే సుఖం అవుతుంది. సో ఇక్కడ మన కన్నీళ్ళు, ఇక్కడ మన రక్త కన్నీళ్ళు ఇవన్నీ ఎవరికి తెలియదు. ఇండియా కెరియర్లో మీకు ఎందుకు హాగా ఎప్పుడైనా మన ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు ఎంత కష్టపడటం అని ఇప్పుడు అనిపిస్తుంది? యాక్చువల్గా చెప్పాలంటే ఈ 6 నెలలు నేను బ్రేక్ తీసుకున్నాను కదా. ఈ బ్రేక్ ముందు మనకు వచ్చే వేషాలు ఛాలెంజింగ్గా లేదు. మనం రిటైర్ అవుదామా, మనం మానేద్దామా, ఎందుకు రెగ్యులర్ క్యారెక్టర్లు తీయలేదు, దానికోసం మళ్ళీ మేకప్ వేసుకొని షూటింగ్కి వెళ్ళి నలుగురితో హ్యాపీగా ఉండడం కోసం మనం పసలేని క్యారెక్టర్లు, ఇష్టం లేని క్యారెక్టర్లు చేయడం అవసరం అన్న ఫీలింగ్ మనసులోకి వచ్చి ఆ టైంలో ఈ ఎక్స్పీరియన్సెస్ అంతా జరిగి నాకు ఏదో దేవుడు పెట్టినట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు రివర్స్, ఇప్పుడు 360 degrees నేను మళ్ళీ నేను న్యూ కమర్ అనే ఫీలింగ్లో ఉన్నాను. నేను గాడ్ ప్రామిస్ చెప్తున్నాను. నేను ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్తే వచ్చానే టెన్షను, మళ్ళీ షూటింగ్కి పిలిస్తే నేను ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతాను, డైలాగ్ కరెక్ట్గా చెప్పగలనా లేదా, వాళ్ళు డైరెక్ట్ అడిగేది నేను చేయగలనా లేదా అని ఒక న్యూ కమర్ లాంటి ఫీలింగ్ నా మనసులో ఉంది. ఇప్పుడు ఐ హ్యావ్ దట్ మచ్ ఎనర్జీ, దట్ మచ్ పాజిటివిటీ అండ్ అంత రిజల్ట్ కోసం నేను చూస్తున్నాను. రిజల్ట్ ఫర్ మై సెల్ఫ్. మనం మానేద్దాం అనుకున్న వాడిని ఇప్పుడు ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దాం అంటే ఐ వెయిటింగ్. ఒక మంచి బ్రేక్, మంచి వేషం, ఒక గ్రిప్ ఉన్న వేషంతో స్టార్ట్ అవ్వాలనేది నా దృక్పథం. సో దీంతో మళ్ళీ నా కెరియర్ స్టార్ట్ అవుతుంది అనే ఫీలింగ్లో ఉన్నాను నేను. మామూలుగా అందరూ స్వీట్ 16 అంటుంటారు వయసు అంతా. మీరు స్వీట్ 60 years లో 59 ఈ ఆగస్టుకి 60 అవుతుంది. 60 రాబోతున్నారు. షష్పుట్ లాంటిది ఏమైనా ప్లాన్ చేసుకుంటారా? అయ్యో లేదంటే వాటి మీద నమ్మకం లేదు నాకు. షష్టిపూర్తి అనేది మంచి విషయం. మన సాయి కుమార్ చేసుకున్నాడు, ఫోటోలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పాను. బట్ ఏంటంటే నేను ఐ ఆల్వేస్ రిలేట్ ఎవ్రీథింగ్ టు ప్రొడక్టివిటీ. మన వల్ల మిగతా వాళ్ళకి ఎంత మంచి జరిగింది, మన వల్ల మన ఫ్యామిలీకి ఎంత జరిగింది, మన వల్ల ఊరికి ఎంత మంచి జరిగింది అని ఆలోచిస్తాను తప్ప షష్టి పూర్తి మనం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటనేది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, నాకేది చెప్పుకోవడం ఎందుకు అంటారా? కాదు అంటే ఒక 100 మందికి అన్నదానం చేశాను అనుకోండి, అది బెనిఫిట్ వాళ్ళకి. సో ఇది తూకం వేసి చూసుకుంటే నాకు
నా 60 ఏళ్ళ దేవుడు నాకు ఇచ్చాడని నేను ఒక 100 మందికి అన్నదానం చేశాను అనుకోండి, నాకు అది ఇంకా బెటర్ నా ఫీలింగ్. అంతేగాని షష్టి పూర్తి మీద చిన్నచూపు కాదు, అది అవసరమని వచ్చిన ఫీలింగ్ అంతే. అంటే మీరు నటుడిగా ప్రవేశించి 42 years 42 years అయ్యింది అన్నారు. అలాగే అసలు తెలుగు సినిమాతో కాకుండా తమిళ సినిమాతోటి మీరు నటుడిగా ఎందుకు ఇంట్రడ్యూస్ అవ్వాల్సి వచ్చింది? అలాగే అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేశారు, అసిస్టెంట్ డాన్సర్గా పనిచేశారు, మీ నాన్నగారు డైరెక్టర్, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ నాకు తెలిసినప్పుడు ఎందుకు మీ అసిస్టెంట్ పోస్టుల ద్వారా మీరు కెరీర్ బిగినింగ్ పనిచేయాల్సి వచ్చింది? అలాగే తమిళ సినిమాల ద్వారా ఎందుకు నటుడిగా అయ్యారు? దానికి ఎవరికి తెలియని విషయం ఏంటంటే, మా నాన్నగారు రాముడు పరశురాముడు అనే సినిమా తీశారు సోమన్ బాబు గారితో. అది ఒక యాక్షన్ సినిమా. అది అనుకున్నంతగా పోలేదు, సినిమా కొంచెం ఫైనాన్షియల్గా. దాంతో మా ఫాదర్ కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి నెక్స్ట్ ఇల్లు గడవడం అనేది అనే పరిస్థితులు తయారయ్యాయి అప్పుడు. సో ఆ టైంలో నేను ఇంట్లో ఎవరికి చెప్పకుండా నేను వెళ్ళొచ్చాను. నేను ఎడిటర్ దగ్గర ఎడిటింగ్ అసిస్టెంట్గా నైట్ టైం. ఆ తర్వాత సంపత్ మాస్టర్ నేను డాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర డాన్స్ నేర్చుకుంటే ఆయన దగ్గర సార్ నేను అసిస్టెంట్కి వస్తాను సార్ అంటే 50 రూపాయలు వస్తుంది రోజుకి. వెళ్లస్వామి దగ్గర పనిచేస్తే నైట్ 30 రూపీస్ బేట ప్లస్ భోజనం అంతా ఇచ్చేవాళ్ళు. ఇది 1980. మరి రోజుకి 80 రూపాయలు అంటే నేను తీసుకొచ్చి నేను ఇంట్లో ఇచ్చేవాడిని. అమ్మ డబ్బులు ఎక్కడ అంటే లేదు ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. అది ఏదో చెప్పాడు, మొత్తానికి బయటపడిపోయింది. మా నాన్నకి చాలా కోపం వచ్చేసి లేదు నువ్వు చదువు అనేస్తే ఎట్లా అది ఇది అని చెప్పి అప్పటికే స్కూల్ కట్ అయిపోయింది. సో మొత్తానికి ఈ ఎడిటింగ్ రూమ్ లో ఉన్నప్పుడే భారతి వాసు అని ఇద్దరు డైరెక్టర్లు, మన పి వాసు గారు, సంతాన భారతి, వీళ్ళిద్దరు నేను క్యాన్ వస్తుంటే చూసి నువ్వు నా సినిమాలో యాక్ట్ చేయబోతున్నాను. సరే ఓకే, మనకేదో సినిమాలో ఏదో సైడ్ వేషన్ అనుకోని అంతా అప్పుడు కొత్త ఇన్స్టిట్యూట్ అది ఇది కొంచెం యువత ఆడుతుండేది ఆ టైంలో. అంటే ఇళయరాజా గారు, భారతరాజు గారు అంతా. సో ఆ టైంలో ఆఫీస్కి వెళ్తే నువ్వే హీరో అన్నారు. నేను కుప్పి గంతులేసి ఎగిరి గంతులేసి ఇంటికి వచ్చి మా ఫాదర్ చెప్తే మా ఫాదర్ వచ్చి నువ్వే హీరోరా, హీరో అంటే ఎన్టీఆర్ లాగా ఉండాలి, ఏఎన్ఆర్ లాగా గ్లామర్గా ఉండాలి, కృష్ణ గారి లాగా కలర్గా ఉండాలి అని చాలా నన్ను ఎట్లా కింద పడేయాలో అంత కింద పడేశాడు. మొత్తానికి ఆయన్ని మీరి నాకు కాదు చదువు కాదు, నేను ఇదే నా లైఫ్ అని యాక్ట్ చేయడం జరిగింది. నాన్నగారు అప్పట్లో పేరున్న డైరెక్టర్ నాన్నగారు పేరు ఉపయోగించుకుని అప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో ఎదుగుదలకి ఏమైనా తోడ్పడింది అంటారా? అస్సలు ఆయన కోపిస్టర్ పేరు ఆడపేరు. సో కలవగానే మీ నాయన కూడా కోపం నీకేం లేదు కదా, అయ్యో లేదు, నేను చాలా సాధువునండి. అందుకే చాలా వరకు నా కెరీర్ లో ఎవరైనా ఏ మాట అన్నా కూడా నేను తిరిగి ఎక్కువ మాట్లాడినాను. ఏదో చదువు ఉంటే మనం ఏదో ఫ్రీగా మాట్లాడటం తప్ప నేను లిమిట్ దాటి ఎక్కువ మాట్లాడే అలవాటు లేదు. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకునేది మనం ఒకటి మాట్లాడే చోట మాట్లాడితే చాలు అనే విషయం. మొదటి నుంచి చూసుకుంటే మీరు స్టెప్ బై స్టెప్ ఎదిగిన వాళ్ళే. అంటే ఫస్ట్ 10 సంవత్సరాలు తెలియదు, కానీ దగ్గర 32 సంవత్సరాలు నాకు తెలుసు కాబట్టి స్టెప్ బై స్టెప్ బాగా ఎదిగి స్టార్ట్. కానీ రావాల్సిన స్టార్డమ్ సురేష్కి ఎందుకు రాలేదు అంటే, ఎందుకు తెచ్చుకోలేకపోయాడు అంటే, ఇప్పుడు వదిలేసింది గతంలోనే నేను అడిగేది. అంటే నేను కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతాను. అంటే మనకి ఏది రాసి పెట్టిందో అదే వస్తుంది. అంటే ప్రయత్నం లోపం ఉండకూడదు, మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. నాకు మంచి డైరెక్టర్ రావడం లేదు, నాకు మంచి ప్రొడక్షన్ హౌసెస్ రావడం లేదనే ఫీలింగ్తో భవానీ అనే సినిమా నిర్మించాను, దానికి ముందు ప్రార్థన అనే సినిమా నిర్మించాను. బట్ ఇవన్నీ నాకు కావాల్సిన రీచ్ దొరకలేదు. ఎప్పుడైతే సూపర్ సినిమా మంచిది విజయభాస్కర్ మామూలు పరిచయం. సో ఎక్కడో నాకు అనిపించింది ఏంటంటే, మనం వృధా ప్రయాస చేయకూడదు, చేతిలో ఉన్న డబ్బులు వెలగబెట్టుకోకూడదు, ఉన్నది పోయే పరిస్థితి వచ్చేటట్టు. చుట్టూ చాలా మంది సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న వాళ్ళని చూసి నేను ఒక లెవెల్కి చేతులు కాల్చుకొని
ఇవన్నీ అనుభవం తర్వాత మనం మన కష్టం మనం చేద్దాం, మనకి ఏది మనకు వస్తుందో అంతే వస్తుంది అనేది ఒకటి ఫిక్స్ అయ్యి నా గురించి మాత్రం నేను ఆలోచిస్తూ నన్ను ఎట్లా బెటర్ చేసుకోవాలి, నా టాలెంట్ ఎట్లా బెటర్ చేసుకోవాలి, నా పర్ఫార్మెన్స్ ఎట్లా బెటర్ చేసుకోవాలి అన్న దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేసి ఎక్కువ అధిక ప్రసంగితనం లేకుండా బతకడం నేర్చుకోవాలి. అంటే నాకు ఎప్పటి నుంచి అనిపించింది మీది చంద్రమోహన్ గారిది ఒకే ప్రయాణం అనిపిస్తుంది. ఇండివిజువల్గా హీరోగా సక్సెస్ఫుల్ కొట్టిన క్యారెక్టర్లు ఇంపార్టెంట్ కూడా అద్భుతమైన క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చారు. మీకేమో మీ దాని గురించి మీరే. చంద్రమోహన్ గారు అసలు ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అండి. ఆయన అంటే చాలా చాలా ఇష్టం. ఎక్కువ పేరు దానికి వచ్చింది మీకు. ఆయన ఇంట్లో పిల్లి వీధిలో పులి అనే సినిమా మీ ఇద్దరం యాక్ట్ చేశాడు. సో కామెడీ టైమింగ్ నేను చూసి అది ఆశ్చర్యపోయేవాడిని. ఆయన మామూలు టైమింగ్ కదా, ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అంటే దొంగిలించేసుకున్నాను ఆయన దగ్గర నుంచి చాలా చాలా ఎక్స్ప్రెషన్లు టైమింగ్ అట్లాంటివన్నీ ఆయన ఆయన చేసినట్టు ఎవరు చేయలేరండి. ఆయన ఈజ్ అన్ అమేజింగ్ డాన్సర్, అమేజింగ్ యాక్టర్, అమేజింగ్ కమెడియన్. సో ఇన్ని టాలెంట్ ఉన్నాయి ఆయనకి. బట్ ఏ రోజు నేను అనుకోలేదు ఆయన ఎందుకు పెద్ద స్టార్ అవ్వలేదు, ఇది అవ్వలేదు. ఆయన జోక్ అనేవాడు, నేను 4 ఇంచులు ఉంటే మాత్రం అసలు అనేవాడు కామెడీగా. బట్ ఆయన దాన్ని సీరియస్గా చెప్పలేదు. ఆయన నేను కూడా ఎలా తీసుకోవాలంటే మనకి ఈ మాత్రం వచ్చింది కదా, ఈ మాత్రం జనాదరణ వచ్చింది కదా, ఇప్పుడు ఎక్కడైనా కాలేజ్ దిగితే సురేష్ నలుగురు అంటున్నారు కదా ఇంకా అని మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కానీ మనం ఏదో ఇప్పుడు ఒక జీవితంలో సీన్ అనుకుందాం. ఓ పల్లకీలో ఒక రాజకుమారుడు ఎక్కాడు, పల్లకి మోసేవాళ్ళు 4 ఉన్నారు, ఆ పల్లకిని కాపాడేవాళ్ళు 4 ఉన్నారు, వింజామర్లు వీసేవాళ్ళు 4 ఉన్నారు. ఇవన్నీ క్యారెక్టర్లే. ప్రతి ఒక్కడు పల్లకి ఎక్కాలనుకుంటే సో ఎవరి క్యారెక్టర్ వాళ్ళు ప్లే చేయాలి జీవితంలో. సో దేవుడు మనకి ఏ క్యారెక్టర్ ఇచ్చాడో మనం ఆ క్యారెక్టర్ బ్రహ్మాండంగా చేస్తే ఏమో దాంట్లో ఏదైనా ప్రమోషన్ వస్తుందేమో ఆలోచించాలి తప్ప మనం అందరిని తోసేసి వెళ్ళి పల్లకి కూర్చోవాలనుకుంటే అది అయ్యి అది కర్మసిద్ధాంతం. ఈ 42 years లో దాదాపు 300 పైగా మీ సినిమాలో నటించారు. 342. ఎస్, మామూలు విషయం కాదు కదండి అసలు. 340 సినిమాలు అంటే మామూలు విషయం. వీటిలో మీకు బాగా నచ్చిన సినిమాల గురించి అని అడిగితే సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ లాగా. నాకు పర్సనల్ ప్రార్థన బాగా ఇష్టం, ఇట్స్ మై ఫేవరెట్ మూవీ. ఇది కాకుండా భవానీ బాగా ఇష్టం. నాకు విద్య నేర్పిన సినిమా అంటే అల్లరి పిల్ల. విద్యను ఎందుకు అంటున్నాడు, కోడి రామకృష్ణ గారు ఈజ్ ఎ గ్రేట్ డైరెక్టర్. నాకు కామెడీ నేర్పించింది ఆయననే, ప్లస్ విల్లన్ని నేర్పించింది కూడా ఆయనే. దొంగ సినిమా పాలిష్డ్ విలన్ కూడా అది గోడ మీద వెళ్ళి వాటం హీరోనా విల్లనా అనిపిస్తుంది. సో ఆయన వచ్చి నా దగ్గర కట్ చెప్పినప్పుడు ఇది కొంచెం ఆడియన్స్ లవ్ చేయాలి, కొంచెం దొంగనా కూడా అనుకోవాలి అంటే నేను సింపుల్ ఇంగ్లీష్ అన్నాను, సార్ హీ మస్ట్ బి ఎ లవబుల్ బాస్టర్డ్ సార్ అన్న. అబ్బా మరి అదే కావాలి, అదే కావాలి. సొఫిస్టికేటెడ్ బాస్టర్డ్. సో దొంగనా బాగా ఎంజాయ్ చేశాను. సో అటువంటి గురువులు దొరకడం చాలా కష్టం. నాకు అందుకే ఆ 2 సినిమాలు నాకు చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ అనిపించింది. అలాగే ఈ సూర్యుడు కూడా హీరో క్యారెక్టర్ చాలా దాసరి గారి డైలాగ్స్ దాంట్లో డిఫరెన్స్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అవన్నీ సొఫిస్టికేటెడ్ డైలాగ్. అవన్నీ అప్పుడు మాట్లాడినప్పుడే నాకు అమ్మో మామూలు నేర్స్తుంది కదా అనిపించింది. అంటే ఆ క్యారెక్టర్ చేసినప్పుడు మీకు మంచి ఫామ్లో ఉండగా నా భవిష్యత్తు ఏమైపోతుంది ఇప్పుడు ఆ భయం కలగలేదు అప్పుడు. నాకు ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని వచ్చిన నమ్మకం ఉంది. ఆ నమ్మకం నాకు సినిమా హిట్ అవ్వడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సినిమాలో నేను విర్రవీగేసి ఆ సినిమా ఆడకపోతే ప్రయోజనం ఉందండి. పాజిటివ్గా నెగిటివ్గా నేను ఎప్పుడు ఆలోచించలేదు. అది మంచి క్యారెక్టరా, వెయిట్ ఉన్న క్యారెక్టరా, ఆడియన్స్ మనసులో నిలిచిపోయే క్యారెక్టరా. ఆ తర్వాత నేను అవుట్డోర్కి వెళ్తే లేడీస్ నన్ను తిట్టారని మామూలు తిట్టలేదండి, కానీ తిట్టిన ప్రతిసారి ఇది నాకు దీవెన అనుకున్నాను. బాగా యాక్ట్ చేశారు అనమాట. అదే అంటే బాపు గారు మొదలుకొని
మీరు ఎంతో సీనియర్ డైరెక్టర్లు, సీనియర్ ప్రొడ్యూసర్స్, ఆ సినిమా పెళ్ళిడి పిల్లలు, ఆ సినిమాలో కానీ అనుకున్న పిక్చర్స్ దుర్పాటు వస్తుంది దాని ప్రొడ్యూసర్ బాబు గారి అవన్నీ అంటే ఆ దృష్టిలో మీకే వచ్చింది మార్పాలి వీళ్ళందరూ గొప్పవాళ్ళు, నిజంగా గొప్పవాళ్ళు. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు చూసిన జీవితం. నేను వాళ్ళు మాట్లాడుతుంటే పక్కన సైడ్ క్యారెక్టర్ లాగా వింటూనే ఉంటాను. ఎంత నేర్చుకుంటే అంత బెటర్ నాకు అనిపించింది. నాకు ఆ వయసులో యాక్చువల్గా నాకు మత్సూర్ గారు మంచి ఫ్రెండ్ నాకు. ఆయన సాయంత్రం పూట కూర్చొని నేను చెప్తాను నా లైఫ్ అని మాట్లాడితే నేను వింటూ ఇవన్నీ చూశాను అనమాట, ఇవన్నీ జరిగింది అనమాట. సో అప్పటి నుంచే కొంచెం నాకు సీనియర్స్ అంటే ఇట్లా ఉంటారు, ఇవన్నీ చూసుంటారు జీవితంలో, మనం చూడాల్సింది ఇంకా ఉంది అని అని అర్థమయ్యి ఆ విర్రవీగింపు తగ్గిపోయిందండి. అంటే మనం ఇంకా జీవితం చూడాల్సింది చాలా ఉంది, వీళ్ళందరూ ఇంత చూశారు, మనం ఏమి చూడలేదు అన్న ఫీలింగ్ గట్టిగా అప్పుడే పడిపోయింది మనసు. అందుకే ఎక్కడ మీరు సురేష్ ఇక్కడ ఈ తాగేసి మాట్లాడాను, సురేష్ ఇక్కడ గొడవ పడ్డాను, అవన్నీ ఎక్కడ మీరు వినపడి ఉండరు. ఎందుకంటే జీవితం చాలా ఉంది, ఇంకా చాలా ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వయసులో కానీ ఈ స్టేజ్లో కానీ ఇంకా చాలా ఉంది జీవితం అనుకుంటున్నాను. సో అటువంటిప్పుడు బావిలో కప్పలాగా ఆలోచించడం కంటే ఇంకా ప్రపంచం చాలా ఎక్కువ ఉంది, దాన్ని మనం అడ్వెంచర్ లాగా ఫీల్ అవుతాం. అప్పుడు డైరెక్టర్లు అందరూ కొంచెం బాగా కోపిస్ట్గా ఉండి, మజూర్లో కూడా చాలా కోపిస్ట్గా ఉండేవారు. అలాగే మేము కూడా తిట్టేవారా, కోపడేవారా? అవును, బడబుతులు తిట్టేవారండి. నాకు ఫస్ట్ సినిమా జగమండి అనే సినిమా, దాంట్లో శంకరాభరణం రాజలక్ష్మి హీరోయిన్. సో నేను స్టెప్ వేస్తూ లిప్ సింక్ డూయట్ పాడుతూ స్టెప్ లాస్ట్లో అమ్మాయిని కవలించుకోవాలి. ఫస్ట్ డే షూటింగ్ అండి. ఒకటి స్టెప్ వేసేవాడు కాదు, లేకపోతే కవలించుకోవడం కాదు, లేకపోతే సింక్ పోయేది. ఇది ఉంటుంది అది ఉంటుంది, అట్లా ఏదో ఒకటి వచ్చేది. అది ఫస్ట్ టైం షూటింగ్ లో ఉండేవాడికి 3 కలిపిస్తే ఎట్లా అంటే దాంతో ఆయన బండబూతులు తిట్టేసి క్లాప్ బోర్డు తీసి సిరేసేసి ఏదో జరిగింది. దానికి ఆ రోజు ప్యాకప్. మరుసటి రోజు మార్నింగ్ కరెక్ట్గా చేయకపోతే మాత్రం నేను అట్లా మొదలు స్టేజ్లో పంపించేస్తానని బెదిరింపు. దీంతో భయపడిపోయి నేను ఏం చేయాలని అర్థం చేస్తున్న టైంలో డాన్స్ మాస్టర్ సురేఖ గారు, సురేఖ తర్వాత రాజలక్ష్మి వీళ్ళు వచ్చి నన్ను కొంచెం కుదురు పెట్టేట్టు చేసి ఏం లేదు కొంచెం ప్రాక్టీస్ చేద్దాం అది ఇది అని చెప్పి మొత్తానికి మరుసటి రోజు అది 2వ టేక్లో ఓకే అయిపోయింది. దానివల్ల నాకు రిటర్న్ ట్రైన్ తప్పింది. తప్పితే అప్పుడే ఆ మధ్యకాలంలో ఉండి సడన్ గా రామారాయణ గారు బాగా దగ్గర అయిపోయారు. నేను రెగ్యులర్ గా రోజు నాయుడు గారికి వెళ్తాం కాబట్టి ఏంటి మాకు అలవాటు. ఏంటి సురేష్ ఏంటి ఎంత క్లోజ్ అయిపోయింది నాయుడు గారికి, 5-6 సినిమాలు కంటిన్యూ చేశారు. ఎలా అది అది సూర్యగాడి సినిమా ఫస్ట్. సూర్యగాడి ముందు యాక్చువల్గా పుట్టింటి పడిచారు. ఆ తమిళ్లో నేను ఒక చిన్న స్తంభనకి గురయ్యాను. ఏమిటంటే ఒకనొక టైంలో అన్ని లవ్ స్టోరీలు, ఎటు చూస్తే లవ్ స్టోరీ. సడన్ గా నా చేతిలో 8-9 సినిమాలు లవ్ స్టోరీలే ఉన్నాయి తప్ప వేరేం లేదు. నేను వేరే క్యారెక్టర్ చేయాలనుకుంటే 2 హీరోలు అంటే సైడ్ విజయకాంత్ ఫైటింగ్లు చేస్తున్నాడు, నేను లాస్ట్లో హీరోయిన్ ఆయన వదిలేసి వెళ్ళిపోతున్నాను. సత్యరాజ్తో 2 హీరోలు సినిమా చేస్తే ఆయనకి ఫైటింగ్లో నాకు సాంగ్లు. సో నేను దీనికి పరిమితం అయిపోతున్నాను ఫీలింగ్తో లవ్ స్టోరీలు నేను చేయనండి, ఏదైనా వైవిధ్యమైన పాత్రలు అయితే చేస్తానని చెప్పి అక్కడ ఒక గ్యాప్ తీసుకున్నాను. ఒక 8-9 నెలలు గ్యాప్, ఒక్క సినిమా రా. అంటే వాళ్ళకి నా మీద ధైర్యం లేదు, వీటితో వేరే టైప్ సినిమాలు చేయాలని ధైర్యం కాదు. ఆ టైంలో నాయుడు గారు పిలిచి తమిళ్లో బిజీగా ఉన్నావు, పుట్టిన పడిచిన చిన్న సినిమా చేస్తున్నాము, నీకు వాడు ఇచ్చుకున్నంత నేర్చుకోలేను, నువ్వు చేస్తావా అని అడిగారు. సార్ ఏం లేదు సార్, ఇంట్లో కూర్చోన్నాను సార్, నేను నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్. ఆయనకి ఈ ఆనెస్ట్గా మాట్లాడడం నచ్చేసింది. నాతో ఎవరు ఇట్లా మాట్లాడలేదయా, అందరూ వచ్చి నేను బిజీగా ఉన్నాను, నేను డేట్లు చెప్తే నేను దాని ప్రకారం ఆలోచించి చెప్తాననేవాళ్ళు తప్ప నువ్వు ఇంత ఓపెన్గా చెప్తాము, నేను కెరీర్ మార్చుకోవాలనుకుంటున్నాను, బోర్ కొట్టిందండి నాకు లవ్ స్టోరీ. సరే నీకు ఒక్క లవ్ స్టోరీ కూడా ఇవ్వను నేను, ఇప్పుడు అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇస్తానని చెప్పి ఆయన ఏం నోట్స్తో ఆ మాట అన్నారు. కానీ అప్పటి నుంచి వరుసగా పరువు ప్రతిష్ట కానీ, ప్రేమ విజేత కానీ, అక్కా చెల్లెలు కానీ, సో అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ నాకు ఇచ్చారు.
సూర్యగాడు మంచి క్యారెక్టర్, ప్రతిదీ అన్ని వైవిధ్యమైన క్యారెక్టర్. సో ఎక్కడో నాకు ఎవరైనా గాడ్ ఫాదర్ అంటూ ఉన్నారంటే అది నాయుడు గారు. అందుకే అది గుర్తొచ్చే ఇప్పుడు ఆ నాయుడు గారు అనమాట. అలాగే తమిళ చిత్రరంగం గురించి, అలాగే మీరు అక్కడ మీరు కొన్ని పేరు ప్రఖ్యాతులు అక్కడ తమిళలో కూడా మీరు బాగా అందరూ తెలుసు, అందరు ఫ్రెండ్స్ ఉన్నారు, అంత బాగా అక్కడ చేసిన సినిమాల గురించి అక్కడ వివరాలు మన తెలుగు వారికి చాలా తక్కువ మంది తెలుస్తుంది కదా. తమిళ్లో ఎక్కడో వాళ్ళకి నేను తమిళ ఉన్న ఫీలింగ్. అంటే మాది కాళహస్తి, సో పక్కనే నగిరిలో రిలేటివ్స్ అందరూ ఉన్నారు. సో ఒక సంవత్సరం ఉన్నప్పుడే నేను మద్రాస్ షిఫ్ట్ అయ్యాను కాళహస్తి నుంచి. మా గ్రాండ్ ఫాదర్ది గూడూరు, మా ఫాదర్ది నెల్లూరు. సో అంత వాడరు మ్యాటర్. సో వాళ్ళకి ఏంటంటే నేను తమిళ హీరో అనే ఫీలింగ్ ప్రతిసారి చూసిన వాడితే సార్ తెలుగుకి వెళ్ళిపోయారు చేస్తున్నాను, నేను అప్పుడప్పుడు చేసి వెళ్తున్నాను, నేను మీరే సినిమా చూడాలేదు అని వాళ్ళకి తిరిగి కంప్లైంట్ ఇచ్చుంటాను. తమిళ్లో కొంచెం మనకి తెలుగుకి తమిళకి ఉన్న డిఫరెంట్ వర్క్ కల్చర్ ఏంటంటే అక్కడ మర్యాద కంటే వాళ్ళు టైమింగ్లు, ఆ తర్వాత వర్క్ మీద మీరు చూపించే ఒక ప్యాషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పాలి పర్లేదు, వాడు దాని గురించి కేర్ చేయరు, టైంకి వచ్చేవాళ్ళు చూసుకుంటారు. అవన్నీ అక్కడ కొంచెం ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే మన కెమెరా ముందు పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా చేస్తే సూపర్. ఎందుకంటే ఇక్కడ ఏమిటంటే ఒకసారి మనం యాక్ట్ చేస్తే అది స్క్రీన్లోకి వెళ్ళిపోతే ఇంకా దాన్ని వర్క్ డెడికేషన్ అంతే, అది చిరస్థాయిగా నిలిచిపోతుంది. సో ఏది బెటర్ ఏది బెటర్ కాదని నేను తర్కించలేను, నేను దాన్ని తోపు వేయలేను. బోత్ హ్యావ్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్. ఎన్ని తమిళ సినిమాల్లో చేశారు హీరోగా? తమిళ్ హీరోగా 110 సినిమాలు చేశాను. ఒక 7-8 సినిమాలు విలన్ గాను, తర్వాత హీరోయిన్ బ్రదర్ గాను అట్లా చేశాను. సూపర్. చెన్నైలో ఉండే రోజులు గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది? చెన్నైలో ఉండే రోజులు గోల్డెన్ డేస్ అండి. ఎందుకు గోల్డెన్ డేస్ అంటున్నారంటే సోషల్ మీడియా లేదు, అటు తిరిగితే ఫోటోలు తీసారు, ఇటు తిరిగితే ఫోటోలు తీసారు లేదు. సో నేను కానీ కార్తిక్ హీరో కానీ, తర్వాత ఆనంద్ బాబు నాగేష్ గారి కొడుకు కానీ మేము మంచి ఫ్రెండ్స్ గా ఉంటాడు. అప్పుడు నరేష్ కూడా నాకు మంచి ఫ్రెండ్. అప్పుడు నరేష్ మీట్ అయ్యేవాడు చాలా. సో ఫ్రెండ్స్ ఎక్కడైనా అక్కడ వుడ్లాండ్స్ డ్రైవింగ్ థియేటర్ అంటూ ఉండేది. సో అక్కడే సాయంత్రం అయితే ఈ సినిమా చూశాను, ఆ సినిమా చూశాను, చాలా బాగుంది, రాబర్ట్ డి నీరో యాక్ట్ చేశాడు, అల్ పచినో యాక్ట్ చేశాడు, ఇట్లా మన సినిమాల గురించే అక్కడ కూడా మాటలు కూడా. సో ఈ కలయికలు, ఈ స్నేహాలు ఇవి దూరం అయిపోయాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి కూడా కాదు, అయితే మద్రాసు కూడా దూరం అయిపోయాయి. ఎప్పుడైతే మనకి క్యారవాన్ కల్చర్ స్టార్ట్ అయిందో ఎవరికి వాళ్ళు దూరం, మనుషులు దూరం అయిపోయి, ఎక్కడికి వాళ్ళు దూరం అయిపోయి, షార్ట్ పిలిస్తే తప్ప వచ్చి మాట్లాడుకోవడం. సో ఈ సోషల్ మీడియాలు, పేపరాజీలు ఇవన్నీ అప్పుడు లేవు. అప్పుడు కొంచెం ఫ్రీగా ఉండేవాళ్ళు. కెరీర్ మంచి గాడిలో పడుతున్న టైంలో, మంచి ఫామ్ అవుతున్న టైంలో అనిత గారిని పెళ్లి చేసుకోవడం, తర్వాత విడాకులు విడిపోవడం, ఆ తర్వాత ఇలా మీ కెరీర్ మీద ఆ ప్రభావం ఏమైనా ఇబ్బంది కలిగించాక గురి చేసింది అనుకోవచ్చు? లేదు, అట్లా ఏమనుకోలేదు. అంటే ఇప్పుడు లవ్ స్టోరీలు చేసేవాడు పెళ్లి చేసుకుంటే డెఫినెట్ గా చాలా మంది ఫీల్ అవుతారు, వేరే విషయం. అది దాన్ని ఏం చేయాలి, అందుకని పెళ్లి చేసుకోండి అయిపోతాం. సో అది దాన్ని నేను ఎక్కువ సీరియస్ గా తీసుకోలేదు. నేను ఎప్పుడు జీవితాంతం 60 ఏళ్ళ వరకు లవర్ బాగా ఉండిపోవాలంటే అది మ్యాగ్నెస్, అది కరెక్ట్ కాదు. అనిత గారు అనగానే మనకి జంజాల గారి బాబా సినిమా వస్తుంది. తర్వాత మీరు ఇప్పటికీ ఆవిడతో స్నేహపూర్వకంగా ఉంటున్నారని అంటే వెళ్ళిపోయిన తర్వాత కూడా అది ఎలా సాధ్యపడింది? మనకి కళ్ళు ముందుంటాయి కానీ వెనకుండా. సో లైఫ్ అనేది ముందు చూడాలి, వెనక్కి చూడకూడదు, తిరిగి చూడడం చాలా తప్పదు. సో అప్పటి వరకు ఒక బంధం ఉండింది, ఆ బంధం విడిపోయింది, ఆ బంధం మారింది. ఒక భార్య అనే బంధం స్నేహితురాలు అనే బంధానికి మారింది. సో పాత మర్చిపోవాలి. ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు కోసం మేము ఒకరికొకరు మర్యాద ఇచ్చుకోవాలి, ఒకరికొకరు స్నేహపూర్వకంగా ఉండాలి అనేది న్యాయం అనేది. ఇట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ.
బట్ అపార్ట్ ఫ్రమ్ రైట్ థింగ్ టు డూ, అంతకు మించి మా మధ్య ఆప్యాయత, ఒకరంటే ఒకరికి మర్యాద. మాకు విడాకులు కూడా ఏదో గొడవలు పడి అది కాదు, ఎందుకంటే తనకి ఎక్కడో నేను అమెరికాలో సెటిల్ అవ్వాలి, మనస్తత్వాలు కొంచెం మనస్తత్వాలు మార్పులు. మేము వయసు చాలా తొందరగా ఎర్లీ పెళ్లి చేసుకుంటాం, 18 నాకు 20 టైంలో పెళ్లి చేసుకుంటాం, విచ్ ఇస్ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. ఆ టైంలో పెళ్లి చేసుకోకూడదు. అంటే మా ఫాదర్ నా కజిన్ సిస్టర్ని మ్యారేజ్ చేసుకోవాలని పట్టుబట్టాడు ఆయన. సో అందుకని నేను ఇంట్లోంచి పారిపోయి బయటకు వచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. సో పరోక్షంగా ఈ తప్పు జరగడానికి మా ఫాదర్ కారణం ఉంటారు. అవునా? ఏం చేస్తారు బాబు? ఏం చేస్తారు? బాబు ఒక ఫాస్ట్ ఫుడ్ చైన్ మేనేజర్గా పనిచేస్తున్నాడు షికాగో. అక్కడే సెటిల్ అయిపోయాడు, ఒక తెల్లమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ హ్యాపీ. అతను నటనపై ఇంట్రెస్ట్ అప్పుడు ఏం చూపించారు? సో నేను కూడా నీకు ఇంట్రెస్ట్ ఉందా అని మాట అడిగాను. లేదు, నువ్వు హాలీవుడ్ సినిమాలు చూస్తే నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను అన్నాడు. బాబు నాకు అక్కడే ఒక సంతోషంగా ఉంది. మీ రెండో పెళ్లి గురించి? రెండో పెళ్లి ఎంతమంది పిల్లలు? పిల్లలు లేరండి, ఎందుకంటే మేము ఒకరికొకరు పిల్లలుగా చూసుకోవాలని డిసైడ్ అయ్యాం. ఓకే ఓకే. ఆల్రెడీ బాబు పుట్టి దూరం అయిపోయి, సో దాంతో ఎందుకు మళ్ళీ అటువంటి ఒక కడుపు శ్వాస ఉండకూడదు అని కలిసి ఉన్నారు. కలిసి వద్దనుకున్నారా? పిల్లలు వద్దనుకున్నాం. ఇట్ ఈస్ అ కాన్షియస్ డెసిషన్. ఇప్పుడు తన కూతురు లాంటిది, నేను తనకి డాడీ లాంటి. సో తను రైటర్ కూడా, 8-9 సీరియల్స్ చేసింది రైటర్గా, ప్రొడ్యూసర్గా. సో తన పనిలో బిజీగా ఉంది. మొన్న కూడా మాండల ట్యాంక్ అనే వెబ్ సిరీస్కి తన రైటర్గా. మీరు నటనకి కొద్ది కాలం దూరం అయ్యి నిర్మాణం వైపు కూడా అడుగులు పెట్టారు కదా, ఆ ఎక్స్పీరియన్స్? అంటే ఫస్ట్ టీవీ ప్రొడక్షన్ సినిమాల నిర్మాతగా అయ్యి, ఆ తర్వాత కొంచెం ఫైనాన్షియల్గా దెబ్బ తగిలిన తర్వాత టీవీ సీరియల్స్కి నిర్మాణం స్టార్ట్ చేసి దాంట్లో మళ్ళీ పుంజుకొని దేవుడు దేవాలి టీవీ సీరియల్స్ రియల్లీ హెల్ప్. ఎందుకంటే అదొక వేరే ప్రపంచం. అది ఎందుకంటే దాంట్లో రాధిక లాంటి వాళ్ళు, రేవతి లాంటి వాళ్ళు సూపర్ స్టార్స్. వాళ్ళని చూసి వాళ్ళని ఒక ఇదిగా తీసుకొని, ఆస్పిరేషన్గా తీసుకొని నేను దాంట్లో ఎంటర్ అయ్యి మొత్తానికి ఒక 5-6 హిట్ సీరియల్స్ ఇచ్చాను. జెమినీ కానీ, జీక్ కానీ, మై నేమ్ ఇస్ మంగతాయార్ లాంటి సీరియల్స్ ఇచ్చాను. సో దాంట్లో మీరు సీరియల్ ఎలా డైరెక్ట్ చేయగలిగితే మీరు ఏమైనా డైరెక్ట్ చేయొచ్చు. ఓకే. ఎందుకంటే ఉన్నది ఎంత, కానీ ఇంత చూపించాలి. అండ్ ప్లస్ టైం అనేది ఉండదు. సో ఇఫ్ యూ అది రాజమౌళి గారు అక్కడే తన లైఫ్ స్టార్ట్ అయింది. ఈరోజు ఇంత స్పాన్తో ఇంతమంది సినిమాలు తీసుకున్నారు. సో దట్ ఈస్ బెస్ట్ ట్రైనింగ్. ఆ ఎక్స్పీరియన్స్ బాగుంది. బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్. మీరు పెద్ద హీరోయిన్స్ కూడా బాగా క్లోజ్, రాధిక గారు కానీ, సీనియర్ సుహాసిని గారు కానీ అందరితో. అవును, మీరు 80s బ్యాచ్ కదా? అవునండి. మళ్ళీ ఈ సంవత్సరం ఎక్కడ అంటే ఈ సంవత్సరం మద్రాసులో ఇది జరిగింది కదా, తుఫాన్ వచ్చి మీ 80s బ్యాచ్ మెగాస్టార్ చిరంజీవి గారికి పబ్లిక్ భూషణ్ వచ్చింది కదా, ఆ సందర్భంగా 80s బ్యాచ్ సెలబ్రేషన్ చేసుకోవాలి. ఎగిరి అంతేసి ఆయనకి మెసేజ్లన్నీ పెట్టేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ట్విట్టర్లో పెట్టాను, తర్వాత అన్ని సోషల్ మీడియాలో పెట్టాను. ఆయనకి అవార్డు వస్తే నాకు వచ్చినంత హ్యాపీ అంటే, ఎందుకంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయన చూసిన జీవితం, ఆయన అచీవ్ చేసిన అన్నీ, ఆయన సింగిల్ మ్యాన్గా వచ్చి మొత్తం ఇంత చక్రం తిప్పుతున్నారంటే మామూలు విషయం కదా. అది ఓన్లీ కష్టం, ప్యూర్ కష్టం. ఆయన కష్టం చూసి మనం దాంట్లో 5% కూడా చేయలేదనే ఫీలింగ్ నాలో ఉంది. అది కొంచెం తీర్చాలనుకుని ఇప్పుడు నేను కష్టం ఎక్కువ చేస్తున్నాను. అండ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఆప్యాయంగా తమ్ముడు పిలుస్తాడు ఆయన. నేను అన్నయ్య ఆయన ఒళ్ళు చెప్తాను అందరికీ అన్నయ్య. వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ హ్యూమన్ బీయింగ్. డాన్స్ అంటే కూడా ఇష్టం. కలిసి చేశారు కదా ఎక్స్పీరియన్స్ అంతా. ఆ వచ్చిన జీ స్టూడియోస్లో దాంట్లో కూడా ప్రొడక్షన్ హెడ్గా చేయడం ఎలా? ఈ సురేష్ ఒక యాక్టర్ ఇన్ని శాఖల్లో మళ్ళీ ఎందుకు ఎదగటం, మళ్ళీ మధ్యలో మళ్ళీ ఇది చేయటం, అది చేయటం, అట్లా అంటే ఏ టైంలో ఎందుకు ఆ వైపు వెళ్ళేటప్పుడు అంటే
ఓకే. నాకు ఎడ్యుకేషన్ మధ్యలో కట్ ఆఫ్ అయిపోయింది. నాతో చదువుకున్న వాళ్ళందరూ అమెరికాలో ఉన్నారు. ఒకడేమో పిహెచ్డి చేశాడు, ఒకడేమో డాక్టరేట్ చేశాడు, అది చేసాడు, ఇది చేశాడు. వీళ్ళందరూ వచ్చి నాకు ఫోన్లు చేసి ఎలా అన్పడ్ అని పిలిచేవాడు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మధ్యలో కట్ చేశాను. దాంతో కోపం వచ్చి మధ్యలో నాకు గ్యాప్ వచ్చినప్పుడు నేను బీకామ్, ఎంకామ్, ఎంబీఏ ఫినిష్ చేశాను. ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల టైంలో ఇవన్నీ నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేశాను. ఇది కాకుండా C++, జావా, ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఇవన్నీ కూడా చేశాను నేను. అంటే ఒకనొక పరిస్థితిలో అన్ని వదిలేసి బాబు దగ్గర ఉండాలని అమెరికా వెళ్ళిపోదామని ప్రయత్నం. సో ఈ ప్రయత్నం మధ్యలో ఉద్యోగం వచ్చి జాబ్ లెటర్ వచ్చిన తర్వాత మా ఫాదర్ పోయారు. దాంతో మా మదర్ నువ్వు అక్కడే కొడుకు, నువ్వు కూడా వెళ్ళిపోతే ఇంకా నాకు ఎవరు ఉన్నారు కానీ నేను వెళ్ళిపోయాను. దాని తర్వాత చేసిన రిలీజ్ అయిన మొదటి సినిమా భవాని. సో ఆ భవాని సినిమా ఫాదర్ డెడికేట్ చేశాను. అప్పుడు చేశాను. ఎందుకలా స్టెబిలిటీ లేక అంటే యాక్టర్గా కెరియర్ నుంచి కంటిన్యూ చేస్తా ఉన్నారు, మధ్యలో ఇలా స్టెబిలిటీ లేకుండా ఇలా చేయడం అనేది అంటే నేను ఎందుకు చెప్పానంటే ఈ ఎంబీఏలు ఇవి చేయడం వల్ల నాకు 0 పని చేసే అర్హత దొరికింది. ఓకే. ఈ డిగ్రీ లేకపోతే అక్కడ ఉద్యోగం దొరికేది కాదు. ఆ ఉద్యోగం ఎందుకు చేశానంటే మనం ఒక యాక్టర్గా చేసాం, ప్రొడ్యూసర్గా చేసాము, ఒక కార్పొరేట్ సైడ్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దీనివల్ల ఇండస్ట్రీకి ఏమైనా మనం మంచి చేయొచ్చా అనే దృక్పథంతో నేను ఉద్యోగంలో చేరడం జరిగింది. బట్ కార్పొరేట్ థింకింగ్ ఆ టైంలో కాస్త డిఫరెంట్గా ఉండేది. వాళ్ళు ఏమిటంటే ఇంతకుముందు 10 ఇంటి ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఆపర్చునిటీ, వాళ్ళు మధ్యలో 10 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని ఉన్నా పర్లేదు, ఇది వరకు కూడా అది కార్పొరేట్ థింకింగ్. మనకి సినిమా ఇండస్ట్రీ థింకింగ్ ఏమిటంటే ఈ రోజు ఎవడొకడు ఆకలితో ఉన్నాడు, సార్ నేను సినిమాని చేస్తాను సావా అనేవాడు కావాలి, కసి ఉన్నాడు కావాలి. ఆ కసి ట్రాప్ చేయగలిగితే వాడు మంచి ప్రొడ్యూసర్ అవుతాడు. సో దీనివల్ల నాకు ఒక 2.5 years తర్వాత నాకు అర్థమైపోయింది కార్పొరేట్ కల్చర్ ఇస్ మోర్ ఆన్ బుక్స్ మీద ఏమి పేపర్ మీద ఏమి ఉన్నాయో అది మాత్రం చూస్తారు తప్ప మనిషిలో ఉన్న టాలెంట్ని, వాడు కథ చెప్పే విధానాన్ని. ఇప్పుడు ఒకరు మనకు కథ చెప్తాడండి, ఆ కథ మనం వెళ్ళి మన బాస్ కార్పొరేటర్లు ఆఫీస్లోకి వెళ్ళి ఆ కథ మళ్ళీ మనం చెప్తే అతనికి ఏమి అవును జనరేషన్ లాస్ అంటారు. సో వాడు అంత కసితో చెప్పింది మనం చెప్పేటప్పుడు అతనికి ఎక్కదు. సో ఇది అవును బాగా కలిగింది. దాంతో నేను ఇది మనకి బుల్లితెరలో కూడా కుకింగ్ షో జడ్జిగా చేశాను. అవునండి, 6 seasons చేశాను నేను. అంటే 2001-2 టైంలో 99-2000 టైంలో నేను అమెరికాకి వెళ్ళి అక్కడ ఒక దగ్గర 5 నెలలు అక్కడ ఉన్నాను. అక్కడ మా బాబు దగ్గర ఉండాలని చెప్పి అక్కడ ఫ్రెండ్స్తో ఉన్నాను. అక్కడ ఏంటంటే అందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోయేవాళ్ళు, సూపర్ మార్కెట్కి వెళ్ళాలంటే దూరం. సో నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ చూడండి. సో మేము దాని లేక కుకింగ్ నేర్చుకున్నాం. అక్కడ నేర్చుకున్న కుకింగ్ మెల్లగా మధ్యలో వైవిజీ గారు బిర్యానీ నేర్పించారు చేయడం. సో ఆమె దగ్గర రెసిపీ తీసుకొని మొత్తానికి ప్రయత్నం చేసి మొత్తానికి ఇటాలియన్ కానీ, జాపనీస్ కానీ, చైనీస్ కానీ, థాయ్ కుకింగ్ కానీ, ఏషియన్ కుకింగ్ కానీ, గ్రిల్స్ కానీ అన్ని చేస్తాను. అంతగా ఇష్టపడే డిష్ ఏంటి మీరు బాగా ఇష్టపడే? బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ బాగా ఇష్టపడి ఇప్పుడు కొంచెం అవాయిడ్ చేస్తాను. అంటే మీరు ఇది బాగా ఇష్టపడే మధ్యలో ఆయన పట్టి చూసుకోకుండా ఫుల్గా చేస్తే కొంచెం లావుగా అయ్యారు. అది ఎఫెక్ట్ అయినట్టుంది. అంటే ఈ లావ్ అవ్వడం కారణం ఏంటంటే ఆమె ఫుడ్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జడ్జిగా చేయడం వల్ల 12 మంది కంటెస్టెంట్లు రోజుకు 4 డిష్లు వండిస్తే దాన్ని టెస్ట్ చేయాలి, ట్రై చేయాలి. సో దానివల్ల సగం బ్యాడ్ అయింది. అది కాకుండా నేను వంటల మీద ప్రయోగాలు చేయడాలు, దాన్ని నేనే తినడాలు, కొన్ని డిష్లు మిగతా వాళ్ళు తాగకుండా నేనే ఫినిష్ చేయాల్సిన పరిస్థితులు తయారై మధ్యలో కొంచెం అవుట్ ఆఫ్ షేప్ అయ్యాను. సో ఇప్పుడు అక్కడ ప్రయోగాలు ఏం చేయడం లేదు, వంటలు తగ్గించుకున్నాను, వ్యాయామం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. మీతో పాటు కెరీర్ ప్రారంభించిన వాళ్ళు చాలా మంది సినిమాలో కొనసాగుతూనే ఉన్నారు. వాళ్ళతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారా ఏంటి? నాకు నంబర్ 1 అన్నయ్య గారు, చిరంజీవి గారు.
నాతో కలిసి కాదు, ఆయన సీనియర్, అంటే అమితమైన ప్రేమ. ఆయన డెడికేషన్ కానీ, ఆయన కష్టం కానీ, ఆయన నిజాయితీ కానీ, నిజాయితీ మనుషులతో కానీ, పర్ఫార్మెన్స్లో నిజాయితీ కానీ, అండ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ నచ్చితే భయంకరంగా నచ్చేస్తుంది దానికి. అటువంటి ఒక ఆప్యాయత గల మనిషి ఆయన. ఇది కాకుండా నాకు శ్రీకాంత్ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే మొదటి రోజు నేను ఫస్ట్ డైరెక్టర్, నేను హీరోగా చేశాను, తను విలన్గా చేశాను శ్రీకాంత్. మీనా హీరోయిన్. డైరెక్టర్ వచ్చి మొత్తం రాజమండ్రిలో చేశారు షూటింగ్. నాగేశ్వర గారు ఉన్నారు ఆ సినిమాలో. ఈయన లేడీస్ డైరెక్టర్, ఆయన సుహాసినితో చాలా సినిమాలు చేశారు. క్రాంతి కుమార్ గారి సినిమాలో ఫస్ట్ టైం నాకు పరిచయం. అక్కడ తను నాకు విలన్ గా పరిచయం చేశారు, విలన్ చేస్తున్నాడు అది. అప్పుడు మేము ఎట్లా కలిసామో, అప్పుడు మేము ఎట్లా అలా చేస్తాం, ఈ రోజు వరకు అలాగే ఉన్నాం. మంచి ఫ్రెండ్స్. అంటే మధ్యలో తను మంచి హీరోగా కెరియర్ మలుపు తిరిగింది, మంచి రేంజ్ లోకి వచ్చాడు. నేను హీరోగా చాలా సినిమాలు చేశాను. ఎక్కడ మాలో తేడాలు, విభేదాలు, నువ్వు ఇది నువ్వు నేనది అనేది లేదు. కానీ ఈ రోజు వరకు ఒక ఈక్వల్ ఫ్రెండ్స్ గానే ఉన్నాం. ఎక్కడ ఆ ఈక్వేషన్ మారదు. ఆ ఈక్వేషన్ మారకపోవడానికి నేను ఫ్యాన్. నాకు బాగా ఇష్టం. ఈ ఇంకొక మనిషి ఇట్లాంటి ఈక్వేషన్ ఉన్న మనిషి శ్రీహరి. మనకు అందరికి దూరం అయిపోయింది. గోల్డ్ బ్రహ్మాండమైన మనిషి. అప్పుడు కూడా నాకు ఇతను మంచి జిమ్నాస్టిక్స్ అంతా చేస్తాడు, అతను నేను వేషం అనుకుంటున్నాను అని డైరెక్టర్ ఒక ఆయన పరిచయం చేశాను. ఆ రోజు ఎలా పరిచయం, లాస్ట్ వరకు అదే పరిచయం, అదే ప్రేమ, అదే ఆప్యాయత. ఈ 40 ఏళ్ల కెరియర్లో రకరకాల అప్ అండ్ డౌన్స్ ఏమి ఉంటాయి. అయితే ఓపిక అందరి మార్పుల గురించి, మీ కెరియర్లో జరిగిన విషయాల గురించి అని అడిగితే మీరు ఊహించని మార్పులు ఏమి ఓపిక అందరి మీ కెరియర్లో ఏది నాకు షాక్ అనిపిస్తుంది. ఎందుకో తెలియదు. నేను మా తాత నన్ను చూసి అనేవాడు, ఒరే నీది ముసలి బ్రెయిన్ అనేవాడు. ఎందుకు తాత అంటున్నావు అంటే, నువ్వు జీవితం ఆల్రెడీ చాలా చూసేసినట్లు మాట్లాడుతావు, అప్పుడప్పుడు నువ్వు నాకు అందవురా ఫీలింగ్ మాట్లాడతావు. జోక్గా చెప్పిన మాట నాకు ఇప్పటికీ నేను అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను. అంటే ఆల్రెడీ ఒక 2-3 జీవితాలు చూసేసిన ఒక ఫీలింగ్ ఎక్కడో నా మనసులో ఉంది. అంటే నేను అంత తెలియపడ్డాను కాదు. మేబీ పాస్ట్ లైఫ్ అంటారు చూడండి, వాట్ ఇట్ ఈస్. ఎవరైనా సడన్ గా పెద్ద హీరో అయిపోయాడంటే నేను నా మనసులో అనుకోవడం, అతనికి ముందు ఇవి చేసాడు కాబట్టి అతను అవ్వడం తప్పలేదు అన్న ఫీలింగ్, అన్న సమర్థన వస్తుంది తప్ప అయిపోయాడు టైం అతనికి దేవుడు అతనికి ఇవ్వాల్సిన ఒక రివార్డ్ ఇచ్చాడు. అతను లోపల ఏమేమి కష్టం చేశారని బయట చాలా మంది తెలియపోవచ్చు, కానీ తెలుసుకోవడం మన బాధ్యత. ఎవరికి ఊరికే దేవుడు ఏమి ఇచ్చాడండి. ఇప్పుడు కొండేటి సురేష్ ఈ పరిస్థితిలో ఉన్నాడంటే తను పడ్డ కష్టాలు కానీ, తను తిరిగిన ఎన్ని ప్రదక్షిణాలు చేశాడు, ఎన్ని కష్టాలు చేశాడు, ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగాడు, అవన్నీ ఎవరికి చెప్పుకోకుండా ఎన్ని విషయాలు చేశాడు. ఇవన్నీ తెలుసుకుంటే మనకు కొంచెం మైండ్ బ్రాడ్ అవుతుంది. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుని ఎలా ముందుకు సాగారు అంటే, అప్డేట్ అంటే నా క్వశ్చన్ ఇది మీ ప్రీవియస్ క్వశ్చన్ కి ఆన్సర్. ఇది చేశారు కదా, జీరో పని చేశారు, ఎందుకు అంటే అది నా దృష్టిలో అప్డేట్. వరుసగా ఒక 50 సినిమాలు చేసేసి ఆ తర్వాత 51 సినిమాలు కిక్కే ఉందండి. ఒక చిన్న బ్రేక్ తీసుకొని వేరే ఏదో చేసి మళ్ళీ తిరిగి సినిమాకి వస్తే మళ్ళీ ఒక చిన్న ఫ్రెష్నెస్ వస్తుంది. ఇప్పుడు కూడా నేను తీసుకున్న ఒక చిన్న బ్రేక్ వల్ల నాలో ఎంతో ఫ్రెష్నెస్ ఫీల్ అవుతున్నాను నేను. ఈరోజు ఐ కాంట్ వెయిట్ టు ఎంటర్ అ ఫిల్మ్ సెట్, ఐ కాంట్ వెయిట్ టు స్పీక్ డైలాగ్, కాంట్ వెయిట్ టు డూ గుడ్ రోల్స్. సో అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవాలి, లేకపోతే అదే ఆఫీసు, అదే గడప, అదే ఫైల్స్, అదే బుక్స్ బోర్ కొడుతుంది కదా. సో ఇది అప్డేట్ అవ్వడం. సినిమా రంగు మీ ప్రతిభని ఎంతవరకు గుర్తించింది అంటే, మీరు అక్కడన్నీ చేశారు దాంట్లో ఇది
నేను నెగిటివ్ రోల్ చేసి నన్ను తిడితే నేను బాగా చేశానని ఫీల్ అవుతాను. తిడితే నేను కామెడీ రోల్ చేసి నేను ఎక్కడికైనా వెళ్ళానంటే సార్ జోక్ చెప్పండి సార్ ఆ లుక్ ఇచ్చారు సార్ మళ్ళీ ఇవ్వండి సార్ అంటే దాన్ని చూసి నొచ్చుకోకుండా వాళ్ళు నా పర్ఫార్మెన్స్ అంత ఎంజాయ్ చేశానని నేను ఫీల్ అవుతాను. ఓ లేడీస్ క్యారెక్టర్ చేస్తే పుట్టిన పరిచయం లాంటి క్యారెక్టర్ సార్ పెళ్ళాను చేసి ఎందుకు సార్ అట్లా బయట వెళ్తారు మీరు పాపం రాసి రంపాలు పెడతారు కదా సార్ అని ఇట్లా అంటే ఓకే నేను చేసిన పర్ఫార్మెన్స్ బాగుంది అనిపిస్తుంది. నాకు పూలమాలు వేసేయాలి చప్పట్లు కొట్టాలని ఏ రోజు అనుకోలేదు. నా పర్ఫార్మెన్స్ గుర్తించి ఆ పర్ఫార్మెన్స్ వల్ల సినిమా ఆడడానికి హెల్ప్ అయిందంటే అది చాలా అనుకుంటాను. అమితంగా ఆశ లేదు. ఆ సినిమా ఆడడానికి నేను ఒక 20% 30% హెల్ప్ అయితే చాలా. అంటే కొంతమంది నటుల్లో ఎంతో ప్రతిభ ఉంటుంది కానీ కొన్ని సినిమాలు చేసినప్పుడు ఆశించిన స్థాయిలో అవి ఆడకుండా ఎంత బాగా చేసాము ఈ సినిమా అని అదే డిప్రెషన్లో ఉంటాయి. అవి సక్సెస్ అవ్వడం మనం ఏం చేయలేము దాని గురించి. అలాగే మనం కష్టపడ్డదంతా ఊళ్ళో చేసి పన్నీర్ లాగా అయిపోయింది అనుకుంటాం కదా. అలా మీ 42 ఏళ్ల జీవితంలో బాధపడిన సందర్భాలు? తమిళ సినిమా ఒకటి మగడే అనే ఒక సినిమా, దాంట్లో 45 రోజులు షూటింగ్. దాంట్లో ఫస్ట్ హాఫ్ అంతా తల్లి కొడుకుల మధ్య రిలేషన్షిప్. ఫస్ట్ హాఫ్ అంతా వచ్చి తల్లి కొడుకు కోసం ఏం త్యాగం చేస్తుంది, లాస్ట్లో తనకు కిడ్నీ కూడా ఇచ్చేస్తుంది. ఆ సెకండ్ హాఫ్లో వాడి తల్లిని బతికించుకోవడం కోసం వాడి తాపత్రయం, లాస్ట్లో ఇద్దరు చచ్చిపోతారు. సో మగడే బిడ్డ అని. ఆ సినిమాలో ఎంత ఇన్వాల్వ్ అయ్యానంటే నేను ఫస్ట్ హాఫ్ ఇన్వాల్వ్మెంట్, సెకండ్ హాఫ్ కన్నీళ్ళు లేని సీన్ లేదు. డిఫరెంట్గా చేయాలని తాపత్రయంతో గ్లిజరిన్ లేకుండా ఆ ఫీల్ చేసుకొని ఆమెని చూసినప్పుడంతా నాకు తల్లి జ్ఞాపకం వచ్చి నేను ఇన్వాల్వ్ అయిపోయి సీన్ కట్టిన తర్వాత కూడా ఏడుపు ఆపుకోలేకపోకుండా దేర్ వాస్ సో మచ్ ఇన్వాల్వ్మెంట్. సినిమా అయిన తర్వాత ఆయన ప్రొడ్యూసర్ చూసి నీకు స్టేట్ అవార్డు వస్తుంది అది ఇది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తే సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నేను ఒక 1 month డిప్రెషన్లో వెళ్ళిపోయాను. ఏమిటి ఇంత కష్టపడ్డాను, ఇది యాక్టింగ్ కూడా కాదు, న్యాచురల్గా ఫీల్ అయితే చేశాను. దీన్ని జనం గుర్తించలేదా అది ఇది అని ఫీల్ అయ్యాను. అప్పుడు ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఒక ఆయన అప్పుడు యాక్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఆయన పక్కన పిలిచి ఏమిటి డల్గా ఉన్నావు అంటే ఇట్లా ఇచ్చున్నాను, దేంట్లో అంత ఇన్వాల్వ్ అవ్వద్దు, జీవితంలో కూడా అంత ఇన్వాల్వ్ అవ్వద్దు, జీవితాన్ని కూడా సగం ఇన్వాల్వ్మెంట్లోనే పెట్టుకో. దాన్ని ఆయనకు అందంగా ఒక చెప్పాడు, అటాచ్డ్ డిటాచ్మెంట్ అన్నాడు. అటాచ్మెంట్ సగం, డిటాచ్మెంట్ సగం ఉంచుకో. అది నీ ప్రేమలో కానీ, నీ పెళ్లిలో కానీ, నీ కెరియర్లో కానీ, నీ ఫ్రెండ్షిప్లో కానీ, నీ లవ్ అఫేర్లో కానీ సగం అటాచ్మెంట్ పెట్టుకో, సగం డిటాచ్మెంట్ పెట్టుకో. అంతేగాని 100% అటాచ్మెంట్ పెట్టుకుంటే మాత్రం నీ లైఫ్ డిసప్పాయింట్మెంట్లోనే మిగులుతుంది. అది నేను లైఫ్ లాంగ్ ఫాలో అవుతాను. 2 పెళ్లి చేసుకున్న సురేష్ కెరీర్లో లవ్ అఫేర్లు కూడా ఉన్నాయి? చాలా ఉన్నాయి, బట్ పెళ్లిలో మధ్యలో ఉన్నాయి. పెళ్లి టైంలో ఏది లేదు. పెళ్లి అయిపోయిన తర్వాత లేదా? పెళ్లి అయిన తర్వాత అంటే విడిపోయిన తర్వాత ఉన్నాయి లవ్ అఫేర్. తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. తర్వాత పెళ్లి చేసుకున్నాను. సో నేను రాముడిని ఇది చేయలేదు అది చేయలేదు అని నేను అనిపించుతున్నాను. నేను I've had my fill, I've dated, I've loved, I've been with a lot of women. They've all been my friends, they've all been my guides, my philosophers. నాకు జీవితం గురించి మగవాడి కంటే ఆడవాళ్ళు ఎక్కువ నేర్పించారు. లైఫ్ ఎంజాయ్ చేసి బాగా లైఫ్ చూశాను. అది ఎంజాయ్ అనకూడదు, ఎందుకంటే లైఫ్ని ఆస్వాదించడం ఎంజాయ్ చేయడం వేరే. ఎంజాయ్మెంట్ అంటే ఏమిటంటే మనం మాత్రం ఎంజాయ్ చేసే అంత సెన్స్ వస్తుంది. మనం ఎంత ఆస్వాదించాలి, వర్క్ విషయంలో ఎంజాయ్ చేయొచ్చు అంటే మీరు అనుకున్నట్టు కాకుండా వర్క్ విషయంలో ఎంజాయ్ చేయొచ్చు, కెరీర్ విషయంలో ఎంజాయ్ చేయొచ్చు. ఆ పాయింట్ ఆఫ్ నేను అడిగిపోతున్నాను. ఎందుకంటే ఈ ఎంజాయ్ అనే మాటకి ఒక చెడ్డ ప్రక్రియ కూడా అదే ఆ భావంతో ఆలోచిస్తే వాడు తాగి మరి ఎంజాయ్ చేశాడంటే దానికి బ్యాడ్ సెన్స్ వస్తుంది. వాడు అమ్మాయిలతో ఎంజాయ్ చేశాడంటే చాలా బ్యాడ్ వస్తుంది. సో నేను చాలా మంది అమ్మాయిలతో నా పెళ్లిళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ చేశాను, ఎందుకంటే నేను గ్యాప్ తీసుకున్నాను.
ఆ గ్యాప్ నాకు అవసరం అనిపించింది. ఎందుకంటే నాకు ప్రేమ గురించి పెళ్లి గురించి అర్థం చేసుకున్న టైంలో పెళ్లి చేసుకున్నాను. సో దాని గురించి అర్థం చేసుకోవడం కోసం ఒక 10 సంవత్సరాలు గ్యాప్ చేసుకున్నాను. ఆ టైంలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, లేడీస్. అందరితోనూ మర్యాదపూర్వకంగానే కలిశాను, అంటే మీట్ అవ్వడం మర్యాదపూర్వకంగానే విడిపోయాను. సో ఎక్కడ గొడవలు పడ్డాలి అవి ఏమి లేదు. అంటే 10 మంది జీవితంలో ఒకటి మెమరీ అయి ఉంటుంది, ఒకటి పలానా టైంలో పలానా డెసిషన్ తీసుకోకుండా ఉంటే మన లైఫ్ వేరేగా ఉండేది అని అలా అలా అనిపిస్తుంది ఇప్పుడు ఒక్కసారి. ఇట్లా మీ కెరీర్ చాలా మంది అన్న విషయం ఏంటంటే నేను రోజా సినిమా చేయలేకపోవడం. రోజా సినిమా నాకు సో ఆ టైంలో నాయుడు గారు డేట్స్ అది ప్రేమ విజేతకి, సో నాయుడు గారి దగ్గర నుంచి ఆ డేట్స్ తీసుకోలేకపోయాను. సో జరగలేదు. చాలా మంది లైఫ్లో చాలా పోగొట్టుకున్నాను. నేను అట్లా ఫీల్ అవ్వలేదు. నేను ఏ టైంలో ఏది జరగాలో అదే జరగాలి. నాకు అది రోజా అనే సినిమా రాసి పెట్టలేదు అంతే, అట్లాగే అనుకున్నాను తప్ప ఇంకా నేను ఇండస్ట్రీలో ఉన్నాను, ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాను, ఇంకా నా టోటల్ ఒక సర్కిల్ నెట్వర్క్ ఉంది. సో ఒక్కసారి ఈ 42 ఏళ్ళ కెరీర్ గురించి చేసుకుంటే సురేష్ ఏమనిపిస్తుంది? ఇంకా చాలా ఉంది అనిపిస్తుంది, ఇంకా జర్నీ చాలా ఉంది అనిపిస్తుంది. ఇప్పటిదాకా నేను ఎప్పటికప్పుడు ఒక చిన్న గూగుల్ డ్రైవ్ తెలుసు కదా, ఎప్పటికప్పుడు మనం ఏమేమి చేసామో ఏమేమి ఎక్స్పీరియన్స్ తీసి డ్రైవ్లో పడేస్తుంటాం. దాన్ని మనతో పాటు క్యారీ చేయకూడదు. అది క్యారీ చేయని మనం దాని బరువు ఎక్కువైపోతుంది. అంటే మనం చేసిన ఎక్స్ప్రెషన్లే మళ్ళీ తిరిగి చేయడాలు, మనం అక్కడ ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చి చపాటి తిన్నాం కదా, కొట్టారు కదా, సో మళ్ళీ అదే ఎక్స్ప్రెషన్ ఇద్దాం. సో నేను ఒక బ్లాంక్ స్లేట్గానే వెళ్తాను ప్రతి షూటింగ్. డైరెక్టర్ ఏం కావాలో అదే చేస్తాను తప్ప నేను అది చేసి దీనివల్ల మంచి రిజల్ట్ వచ్చింది చేసి చూపిస్తాను సార్, ఇవన్నీ నేను ఏమి చేయను. ఎందుకంటే ప్రతి సినిమా ఆ డైరెక్టర్ విజన్లోనే జరగాలి, ఆ విజన్ తగినట్టే నేను యాక్ట్ చేయాలి. సో ఐ డోంట్ క్యారీ ఎనీ బ్యాగేజ్. సో ఎప్పటికప్పుడు నా ఎక్స్పీరియన్సెస్ నేను గూగుల్ డ్రైవ్లో పెట్టేస్తుంటాను. సో ఎప్పుడు లైటర్గానే వెళ్తుంటాను. సో ఎప్పటికప్పుడు లైఫ్లో ఫుల్ స్టాప్లు దాన్ని తోసేయడం, లగేజ్ తోసేయడం జరుగుతుంది కాబట్టి లైఫ్ ఫ్రెష్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈస్ బలపం పెట్టని ఒక అలా అలా ఫ్రెష్గా ఫీల్ అవ్వాలని నా తాపత్రయం. అంటే మీరు ఇప్పుడు మానేసి కొన్న గ్యాప్ ఇచ్చేసారు. ఈ గ్యాప్లో చాలా మార్పులు జరిగినాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా అత్యున్నత స్థాయికి ఎదిగింది. సో చాలా అన్ని ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అందరూ కొంతమంది తమిళ నుంచి ఆర్టిస్టులు సినిమా నుంచి గ్యాప్ తీసుకున్నాను, సినిమా చూడడం మానేలేదు. అదే యాక్టింగ్ గురించి చెప్తాను. అంటే మీకు ఉపయోగపడగలను ఉద్దేశంతో నేను అడుగుతున్న క్వశ్చన్ ఇది. అంటే తమిళ ఎంచుకొని అలంకారం ఎంచుకొని ఆర్టిస్ట్ కూడా పిక్ చేసుకోవాలి. మీరు కూడా ఆల్రెడీ అంతకుముందు మంచి సినిమాలు చేసి తమిళలో చేశారు, తెలుగులో చేశారు, అదర్ లాంగ్వేజ్ కూడా చేస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్లు చూస్ చేసుకున్నారు? ఇప్పుడు చేస్తున్న డైరెక్టర్స్ గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఆణిముత్యాలండి డైరెక్టర్లు, ఎస్పెషలీ పుష్ప డైరెక్టర్ సుకుమార్. ఆయనకి ఒక హీరోని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు ఆయనకి. ఆయన హీరోలో పరకాయ ప్రవేశం చేసి ఆ హీరోని ఎట్లా చూపించాలి అనేది. ప్లస్ అల్లు అర్జున్ మామూలు యాక్టర్ కాదు. పుష్ప సినిమా వచ్చింది, ఎప్పుడో 3 సార్లు చూసాను. అలాగే ఆర్ఆర్ఆర్, అలాగే కేజీఎఫ్, అలాగే ఈ మధ్య వచ్చిన సలార్, ఇవన్నీ బ్రహ్మాండమైన సినిమాలు, ఇవన్నీ ఆణిముత్యాలు. సో మన తెలుగు ఇండస్ట్రీ ఇంత ఎత్తుకు ఎదుగుతుందంటే ఇది స్టార్ట్ అయింది మన ప్రభాస్ సినిమా, అనుష్క ప్రభాస్ చేశారు కదండి, బాహుబలి. సారీ నాకు సడన్గా పేరు స్టక్ అవుతుంది. బాహుబలితో మొత్తం ప్రపంచం తిరిగి చూసింది తెలుగు సినిమా. సో అక్కడ నుంచి అంచెలంచెలుగా తెలుగు సినిమా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కానీ, పుష్ప కానీ, ఇప్పుడు సలార్ కానీ. సో ఇట్స్ బికమ్ వరల్డ్ సినిమా. ఇంక మీద మనం తెలుగు సినిమా, మా తెలుగు సినిమా అనడానికి అర్హులుగా ఉన్నాం. వరల్డ్ సినిమా అనడానికి అది కరెక్ట్. మళ్ళీ సురేష్ బిజీ ఆర్టిస్ట్గా కావడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏంటి? ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు? అంటే మీకు అందరూ తెలుసు, అందరూ పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు ఎవరు లేరు, అందరూ ఆ రిలేషన్ అందరికి మళ్ళీ నేను పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. ఈ కొత్త సురేష్ అంటే ఈ కొత్త ఫేస్ కొంచెం ఏదైనా మంచి ఆపర్చునిటీ ఇవ్వండి, మళ్ళీ పరిచయం చేసుకోవాలని ఆశపడుతున్నాను. బట్ వైవిధ్యం ఉన్న క్యారెక్టర్లు, నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఏదైనా సరే డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని తాపత్రయం ఉన్నాను.
ఈ మామూలు సదరు అంకుల్ సదరు ఫాదర్ లేకుండా కొంచెం గ్రిప్ ఉన్న క్యారెక్టర్, ఫెరోషియస్ క్యారెక్టర్, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని అనుకున్నాను. అది కాకుండా ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఓటీటీ కల్చర్, ప్లస్ ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ దిస్ పాన్ ఇండియన్ కల్చర్. ఈ కొత్త ప్లాట్ఫామ్స్ అన్నింటినీ ఎక్స్ప్లోర్ చేయాలనే తాపత్రయం ఓటీటీ సినిమా కూడా చేయడానికి ఇంట్రెస్టెడ్. దానికి ఒక మాస్ ఫాలోయింగ్ ఉందండి, దానికి ఒక మామూలు ఫాలోయింగ్ లేదు. ఇంతవరకు మామూలు టీవీ తప్ప వేరే ఏది అలవాటు లేదు. మా మదరు ఆ సినిమా ఈ సినిమా నన్ను ఆర్డర్ చేస్తుందంటే ఓటీటీ అంతే కదా. సో దానివల్ల మార్పులు చాలా వరకు జరిగాయి. మరి కమిట్మెంట్స్ ఏమన్నా మాట్లాడుతుంది? ఫ్రెష్గా ఉన్నానండి, వెరీ ఫ్రెష్, ఖాళీగా ఉన్నాను. మంచి పర్ఫార్మెన్స్, మంచి క్యారెక్టర్ వస్తే చేయడానికి రెడీ. మళ్ళీ మా సురేష్ బాగా బిజీ అవ్వాలి, మంచి మంచి క్యారెక్టర్లో ప్రేక్షకులందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.